సో మనం వచ్చేసి ఈ చైతన్య చరితామృత గురించి చెప్పుకుందాము. సో ఈ రోజు నేను ఏం చెప్తానంటే, దానికి అసలు చైతన్య చరితామృత ఎవరు రాశారు, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి రాస్తే అది మన దాకా వచ్చింది అనేది, దాని గురించి ఈ చైతన్య చరితామృత ఎవరు రాశారు, ఎట్లా రాశారు, ఏ విధంగా ఎవరి ప్రోత్సాహంతో రాశారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు చర్చించుకుందాము. అంతేకాకుండా ఎవరైతే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, బృందావన్ దాస్ ఠాకూర్, వీళ్ళందరూ కూడా చైతన్య భాగవతం, చైతన్య చరితామృత రాసున్నారు. సో వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ మనం చెప్పుకొని, మొన్న ఆదివారం ఏంటంటే మాకు గౌరాంగ్ దర్శన్ ప్రభు వచ్చారు ఇక్కడ దుబాయ్ దామోదర్ దేశ్ వచ్చి. ప్రభు కూడా చైతన్య మహాప్రభు మీదే క్లాస్ తీసుకున్నారు, కాకపోతే ఆయన బృందావనం వెళ్ళడం గురించి అనేది తీసుకున్నారనమాట. ఆ క్లాస్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది. సో మ్యాక్సిమం ఈ రెండు ఈరోజు కవర్ చేసేసి, రేపటి నుంచి మనం మామూలుగా చైతన్య చరితామృత చాప్టర్ వైజ్ వెళ్దాము. మ్యాక్సిమం నేను రోజుకి వచ్చేసి ఎన్ని చాప్టర్లు కవర్ చేయాలి ఇవన్నీ కూడా మనం చర్చించుకుందాము ఇందులో. సో ఫస్ట్ మనం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ राम राम हरे हरे. चैतन्य महाप्रभु की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, शिक्षा गुरु की जय. అయితే ఈ చైతన్య చరితామృత ఏంటి అంటే, మనకి మెయిన్గా మనం ఈ 10 రోజుల్లో మనం ట్రై చేయబోతుంది ఏంటి అంటే, మనకి మామూలుగా స్థానే స్థితిగతౌ శృతిగతాం తనువాన్ మనోభిర్ ఏ ప్రాయసో జిత జితోప్యసి తైశ్రీలోక్యం. అంటే మనం ఎక్కడున్నామో అక్కడే ఉండి, స్థానే స్థితో ఎక్కడుంటున్నామో అక్కడే ఉండి, శృతిగతం అంటే భగవంతుడి గురించి వినుకుంటూ, మనం మనస్సుతోటి మనం శ్రద్ధతోటి ఎప్పుడైతే వింటామో ఏమవుతుంది, జితో ఎవరిని జితగలుగుతాం, జితో ఎప్పటికీ ఎవరినైతే అంటే అజిత అని చెప్తాం కదా భగవంతుడిని, తొందరగా గెలవలేము, అలాంటి అతన్ని కూడాను మనం గెలవగలుగుతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు విన్నా అది నేను వింటున్నా మనకి పరిశుద్ధం అవుతుంది. మనం ఇంకొక విధంగా ఏంటి అంటే, భగవంతుడికి నచ్చే పని ఏంటి, మనం ఆయన గురించి చర్చించుకోవడం అవి చేస్తూ ఉంటే నచ్చుతూ ఉంటుంది కాబట్టి, సో అది భగవంతుడికి నచ్చే పని కూడా అనమాట. సో ఈ విధంగా మనము ఈ చైతన్య చరితామృతాన్ని ఈ 10 రోజుల్లో ఎంతవరకు కవర్ చేయగలమో మనం చూద్దాము. సో ఇంకా ఏంటి అంటే, ఇప్పుడు మనకి భగవంతుడిని ప్రసన్నం చేయడానికి మనకి ఏంటంటే, ఎక్కడెక్కడికో ఇప్పుడు మనం ఆన్లైన్ ఇది సెషన్, ఓకే, అందరం కలిసే చేసుకోవాలి అంటే ఇది కూడా ఒక మాధ్యమం అనమాట. సో అట్లా మనం రకరకాలుగా భగవంతుడిని తలుచుకోవచ్చు, చెయ్యొచ్చు అనేది మనకి ఎగ్జాంపుల్గా మనకి ఈ చైతన్య చరితామృతాల్లోనే ఉంటుందన్నమాట. ఎట్లా అంటే హరిదాస్ ఠాకూర్ ఏం చేశారు, జగన్నాథ్ పూరిలో ఉండేవారు. ఆయన మనందరికీ తెలుసు. ఎదురుగా ఎప్పుడైతే ఆ జగన్నాథ్ పూరి టెంపుల్గా ఉండేవారు, దాని ఎదురుగా ఉండి ఎప్పుడైనా భగవంతుడి టెంపుల్కి వెళ్ళడం చూడడం అది చేశారా, లేదు. ఎప్పుడూ చైతన్య మహాప్రభు ద్వారా ప్రసాదం తీసుకుంటూ ఉండేవారు అనమాట. సో ఆ విధంగా ఆయన నాకు ఇది సఫిషియంట్, నాకు ఇది చాలు అనేసి ఆ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పరీక్షిత్ మహారాజు ఈయన ప్రసాదంతో ఇదైపోయారు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎలాగా భాగవతాన్ని విన్నారు, 7 రోజులు సుఖదేవ్ గోస్వామి ద్వారా విన్నారనమాట. సో ఆ విధంగా వినడం ద్వారా అనమాట. ఇంకా మనకి దేవకి వసుదేవులు ఉన్నారనుకోండి, వాళ్ళు మనకి తెలుసు 8 ఏళ్ళు జైల్లో ఉంటారు. కంస పెడతాడనమాట. పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత కృష్ణుడు పుడతాడు, పుట్టిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు, మైండ్ తోటి అనమాట మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఏదైతే కృష్ణుడి కోసం లీలల ప్రోగ్రామ్, పుట్టిన తర్వాత మనకి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం కదా సంస్కారాలు, వాటన్నిటిని వాళ్ళు ఎలా చేస్తారు, దానాలు చేయడం, బ్రాహ్మణులకి అవన్నీ మనసుతో అర్పించుకుంటూ ఉంటారనమాట. సో ఆ విధంగా ఏంటంటే, కొన్ని చూస్తా కొన్ని వినట, కొన్ని మన మైండ్ తోటి మనము చేసుకుంటూ కూడా మనము భగవంతుడి యొక్క భక్తి అనేది చేసుకోవచ్చు అని మనకి ఆల్రెడీ తెలుస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటున్నామంటే, వినుకుంటూ మనము భక్తి. సో దానికి మనకి సూత గోస్వామి ఆల్రెడీ మనకి భాగవతంలో చెప్పున్నారు. మనకి ఫస్ట్ క్యాంటో సెకండ్ చాప్టర్ 17 శృణుతాం స్వకథా కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన ఉదయంతస్తోహి అభద్రాణి శ్లోక ఉంది కదా మనకి. సో ఆ విధంగా మనకేం చెప్తున్నారు, ఎప్పుడైతే మనం ఇది వింటూ ఉంటామో మన హృదయంలో ఉన్న మలినం అంతా కూడాను క్లీన్ అయిపోతుంది. హృదయంతస్థోహి అభద్రాణి మొత్తం అంతా కూడా
పోతుంది అని చెప్తున్నారనమాట. అంతేకాకుండా కుంతీదేవి కూడా ఏం ప్రార్థన చేస్తుంది? త్వయిమే అనన్య భక్త అనేసి మనకి ఉత్తి ముదహదాదత్త గంగే ఓగు ముదన్వతి. నా భక్తి ఎలా వెళ్ళాలి అంటే, ఎటువంటి గంగ ఎలా అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పించుకొని వెళ్తూ ఉంటుందో ఆ విధంగా నా భక్తి కూడా ఎటువంటి లోపాలు లేకుండా వెళ్ళాలి అనేసి. సో ఈ విధంగా ఏంటంటే మనం వింటూ వింటూ మన భక్తిని కూడా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అని చెప్పేది మనం చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ భగవంతుడి గురించి వినుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మన చైతన్య చరితామృత అనుకున్నాము. సో చైతన్య చరితామృత ఏంటి అంటే, యాక్చువల్గా ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మనం ఇప్పుడు భాగవతాన్ని వదిలేసి మరి చైతన్య చరితామృత ఎందుకు చదవాలనుకుంటున్నాము? అది నిజంగా అంత ఇదే అనేసి మనం అనుకుంటూ ఉంటే మనకి ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకోవచ్చు అనమాట. అంటే ఎట్లా అంటే, ప్రభుపాద్ వారు మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడైతే 1966లో ఇస్కాన్ని స్థాపించారు, ఆ తర్వాత అమెరికా వెళ్ళారు, అక్కడ అదంతా చేశారు కదా. చేసినప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్యాంటో అయిపోయింది, ఆయన ఆల్రెడీ రాసేశారు. దాన్ని తీసుకున్నారు ఆయనతో పాటు భాగవతాన్ని ప్లస్ చైతన్య చరితామృత బుక్ కూడా తీసుకొని వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత రాయడం మొదలు పెట్టారు కదా. రాయడం మొదలు పెడుతున్నప్పుడు ఆ, ఆ, ప్రభుపాదుల వారు ఫస్ట్ మనకి 1900 ఆ, 1977 కదా. దానికన్నా ముందే 74లో రామనవమి అప్పటికే ఆయన చైతన్య చరితామృత రాయడం అయిపోతుందన్నమాట. కానీ ఇంకా అప్పటికి ఇంకా ఏమి రాస్తూ ఉన్నారు? ఇంకా శ్రీమద్ భాగవతం మాత్రం ఇంకా అవ్వలేదు. 10th క్యాంటో ఇంకా ఆయన 1977లో కూడా ఆయన పదించే టైంలో కూడా ఆయన ఇంకా 10th క్యాంటోని రాస్తూ ఉన్నారు. సో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు అంటే చైతన్య చరితామృతానికి ఇచ్చారు. అంటే నేను భాగవతాన్ని తీసివేయడం అని కాదు, చైతన్య చరితామృతాన్ని కూడా మనము చదివి దాన్ని చేసుకోవాలి, దాన్ని లోకానికి ముందే అందించాలి అనేసి దానికి కొంచెం హై వెయిటేజ్ శ్రీల ప్రభుపాద కూడా ఇచ్చారు అనమాట. సో ఆ విధంగా ఆయన మొత్తం చైతన్య చరితామృతాన్ని రామనవమికి 1974కి మొత్తం ట్రాన్స్క్రిప్షన్ అంతా కూడా అనువాదం చేసేసి దాన్ని మనకి అందించారనమాట. అంతేకాకుండా మనకి అసలు శ్రీల ప్రభుపాదుల వారు మనకి 4 పుస్తకాలు మెయిన్గా చెప్తారు. ఎవరైనా చెప్పగలరా ఏంటి అవి? ఎప్పుడు కూడా 4 బుక్స్ గురించి చెప్తుంటారు. ఏమేమి మనం చదవాలి కంపల్సరీ? మాతాజీ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత, నెక్స్ట్ భక్తుల సామత సింధు. ఈ 4 పుస్తకాలు కంపల్సరీ చదవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. మాతాజీ కృష్ణదాస కవిరాజు రచించిండ్రా ప్రభుపాదు రచించిండ్రా మాతాజీ చైతన్య చరితామృత? వస్తాను. యా, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అందుకే అడిగిన మాతాజీ. సో మనకి ఎప్పుడైతే ఈ భగవద్గీత అనేది ఏంటి అంటే భగవంతుడి యొక్క ఉపదేశం మనకి. ఓకే, సో అది ఏంటంటే మనకి ఒక గ్రాడ్యుయేషన్ టైప్ అనమాట, ఒక డిగ్రీ లాగా అనమాట. అదే మనకి శ్రీమద్ భాగవతం ఏంటి అంటే భగవంతుడి యొక్క క్రియాకలాపాలు అనమాట. అది ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, మనకి పీజీ లాంటిది అనమాట. అదే చైతన్య చరితామృత ఏంటి అంటే మనకి పిహెచ్డి అనమాట అది. అయితే అదేంటంటే భగవంతుడి యొక్క అంటే మనస్సు అనమాట, మైండ్, మనము ఇదంతా కూడా మనోభావాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతరంగ మనోభావం అనమాట చైతన్య చరితామృత అనేది. సో ఈ విధంగా మనకి ఈ చైతన్య చరితామృత అనేది భక్తి సామర్థ సింధు గురించి నాకు ఏమీ తెలియలేదు, బట్ ఏంటంటే అది కూడా మనం కంపల్సరీ చదవాలన్నమాట. ఈ 4 బుక్స్ ఇచ్చేసారు. కాకపోతే అందుకనే మనకి ఏం చెప్తారు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం చదివి చైతన్య చరితామృతానికి రండి అని. అంటే ఇప్పుడు మనం భాగవతం మనం ఫినిష్ చేయలేదు కదా, మరి మనం వినొచ్చా, చెయ్యొచ్చా అంటే మనం వినొచ్చు. ఎందుకంటే అది వినిన తర్వాతే మనకి చెప్తూ ఉన్నాను కదా భావాలు పెరిగి. ఎందుకంటే మనం ఒక స్టేజ్కి వచ్చాము, ఇప్పుడు మనం తప్పుగా అర్థం చేసుకోలేము, ఇవన్నీ ఉండదు. కాబట్టి ఈ టైంలో మనం దాన్ని తీసుకోవచ్చు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఇంకా ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారికి కానీ భక్తిసాన్ సరస్వతి మహారాజుకి కానీ వీళ్ళందరికీ నచ్చిన పుస్తకం ఏదైనా ఉంది అంటే వాళ్ళకి ఈ చైతన్య చరితామృత, అందులో కూడా ఆది లీల అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే భగవంతుడి యొక్క లీలల్ని వీళ్ళు 3 రకాలుగా రాస్తారనమాట. సో అందుకని ఎప్పుడు కూడా భక్తిసాన్ సరస్వతి మహారాజ్ చెప్తూ ఉంటారనమాట, చైతన్య గోసాయి లీల అమృతే రాధార సర్వేంద్రియ తృప్తి హోయ్ శ్రవణేయ హార. అంటే ఎప్పుడైతే మనం చైతన్య లీలని మనం వింటామో
అమృతధార, అదేంటిది అమృతం లాంటిది అనమాట. అది వింటే ఏమవుతుంది అంటే మనకి సర్వేంద్రియాలు తృప్తి పడతాయి అన్నమాట, ఎప్పుడైతే మనం వినడం మొదలు పెడతామో. సో అందుకని సర్వేంద్రియ తృప్తాహోయ్ శ్రవణేయ హాయ. సో మనం ఎప్పుడైతే వినడం మొదలు మొత్తం, ఇప్పుడు మామూలుగా చూడండి, నేను ఒక రసగుల్లా తిన్నాను అనుకోండి, నా నోరు తృప్తి పడుతుంది. ఏదన్నా విన్నాను అనుకోండి, ఏదన్నా చూశాను అనుకోండి, కళ్ళు తృప్తి పడుతుంది. అలా ఒక్కోటి ఒక్కోటే నాకు తృప్తి చెందుతుంది. కానీ ఎప్పుడైతే చైతన్య చరితామృత వింటామో మొత్తం అన్నీ కూడా తృప్తి చెందుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మనం ఈ విధంగా చైతన్య లీల గురించి ఈ 10 రోజులు మనం చెప్పుకొని ఆ ఆనందాన్ని, సర్వేంద్రియాన్ని తృప్తి పొందుదాము అని మనం మొదలు పెడుతూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఈ చైతన్య మహాప్రభు మనకి ఎప్పుడు పుట్టారు అంటే 1486 సంవత్సరంలో పుడతారనమాట. పుట్టి 1534 సంవత్సరంలో ఆయన వెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా చూసుకుంటే ఆయన మొత్తం 48 సంవత్సరాలు అనేది జీవితం అనేది సాగిందనమాట. సో ఇప్పుడు మనకి తెలుసు చైతన్య మహాప్రభు ఎందుకు ఆవిర్భవించారు అంటే, మనకి భగవద్గీతలో ఉంది, పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ఆ శ్లోక ఉంది. మళ్ళీ మనకి ఈ శ్రీల అంటే భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో కూడా మనకి కృషావర్ణం త్రిషాకృష్ణ శ్లోక ఉంది. సో ఈ విధంగా ఏంటంటే చైతన్య చరితామృతాలో కూడా మనకి అంత్యలీలలో వస్తుందన్నమాట. ఆనందలీలయమయ విగ్రహాయ చిర సౌందర్య తస్మై మహాప్రేమాయ చైతన్య చంద అనేసి మనకి ఒక శ్లోక వస్తుందన్నమాట. ఎలా అంటే ఆయన యొక్క లీలలు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయి అనేది మనకి ఇక్కడ, ఆయన కూడా మహావదనే మహాప్రేమను మనకు అందిస్తూ ఉంటారు చైతన్య మహాప్రభు అని చెప్పేసి, అలాంటి చైతన్య మహాప్రభుకి నమస్కారం పెడుతున్నాను అని చెప్పేసి మనకి భక్తి సరస్వతి మహారాజ్ కూడా చెప్తున్నారు. ఈ శ్లోక మనకి చైతన్య భాగవతంలో కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ చైతన్య చరితామృతం అయితే ఇప్పుడు మాతాజీ అడిగారు ఎవరు ఏ ఆథరు అని. సో ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి, కానీ వాటిల్లో మనకి మెయిన్ బుక్స్ ఏంటి అంటే చైతన్య మంగళ, చైతన్య భాగవత, చైతన్య చరితామృత 3 పుస్తకాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చైతన్య మంగళ అంటే ఏంటి అంటే లోచన్ దాస్ ఠాకూర్ రాస్తారనమాట ఈ బుక్. కానీ ఏంటంటే ఆయన ఎక్కువ రాయలేకపోయారు దాన్ని, అంటే పూర్తిగా కంప్లీట్ చేయలేదు. అలానే చైతన్య మహాప్రభు లీలలు స్టార్ట్ చేసి అక్కడక్కడ మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోవడం అట్లా జరిగిందనమాట. సో అందుకని చైతన్య మంగళాలో ఏంటంటే మనకి పూర్తిగా వివరణ మనకి దొరకదు. సో తర్వాత చైతన్య భాగవత అని వచ్చిందనమాట. దాంట్లో బృందావన్ దాస్ ఠాకూర్. బృందావన్ దాస్ ఠాకూర్ ఎవరు అంటే శ్రీవాస్ పండిట్ ఉన్నారు కదా, వాళ్ళ చెల్లెలు నారాయణీదేవి అనమాట. ఈ నారాయణీదేవి ఎప్పుడైతే ఆమె 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు లీలలన్నీ కూడా ఆమె చూస్తుందన్నమాట. ఆమె యొక్క ఆయన ఆయన అంటారు ఆయన ఉచ్చిష్టం కూడా తీసుకుంటుందన్నమాట. ఆ దాని మహాప్రభుతో ఉండడము, ఆయన లీలలు శ్రీవాస్ ఠాకూర్ అక్కడే కదా అంగనంలో కదా వాళ్ళు పాటలు పాడుకోవడం అవన్నీ అయ్యేది. సో అవన్నీ చూస్తూ ఉండేదన్నమాట. ఆ దాని మూలంగా ఆమెకి పెళ్ళైన తర్వాత కొడుకుగా ఎవరంటే బృందావన్ దాస్ ఠాకూర్ పుట్టారు. సో బృందావన్ దాస్ ఠాకూర్ని నార్మల్గా వ్యాసదేవ అని కూడా చెప్తారనమాట. సో ఎప్పుడైతే ఆయన పుట్టిన తర్వాత ఆయన ఏంటంటే మళ్ళీ భగవంతుడి దగ్గర ఉచ్చిష్టం తీసుకోవడం, భగవంతుని కలవడం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఆ అదంతా కూడా పట్టుకొని ఆయన చక్కగా చైతన్య భాగవతం రాస్తారు, వాళ్ళ అమ్మ దగ్గర వినడం కానీ మొత్తం ఎట్లా అయితే ఏమి చైతన్య భాగవతాన్ని ఫస్ట్ చైతన్య మంగళ అనే పేరు పెడతారు ఆయన కూడా. కానీ ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళ అమ్మ అంటుంది చైతన్య మంగళ వద్దు, అదొకలాగా ఉంది వినడానికి, నాకు దీనికి చైతన్య భాగవతం అని పేరు పెట్టు అని చెప్పేసి వాళ్ళమ్మ నారాయణీదేవి ఆ పేరును మారుస్తుందన్నమాట. ఆ విధంగా చైతన్య భాగవతం. అయితే ఏమవుతుందంటే ఈ చైతన్య భాగవతంలో ఆయన రాయడము మొదలు పెడతారు. యాక్చువల్లీ నిత్యానంద మహాప్రభు యొక్క డివోటీ అనమాట ఈయన, బృందావన్ దాస్ ఠాకూర్. సో ఆయన ఏంటి అంటే మొదలు పెడతారు, రాయడం మొదలు పెడతారు బుక్కుని రాయడం మొదలుపెట్టి ఆదిలీల, దీని కూడా సేమ్ 3 భాగాలు, కానీ ఆదిలీల, మధ్యలీల, అంత్యలీలాగే ఉంటుందన్నమాట. ఇదిగో ఈ బుక్ నాకు ప్రసన్న లక్ష్మి నేను మొన్నే స్టార్ట్ చేశాను, మేబీ చూద్దాం, నేను ఇంకా చదివి నేను చెప్పే అంత టైం ఇది, ఇంత పెద్ద బుక్ అనమాట ఇది. సో 3 లీలలో కలిపి ఉన్నాయి దీంట్లో. ఓకే, సో ఇది చైతన్య భాగవత మనకి బృందావన్ దాస్ ఠాకూర్ రాశారనమాట. అయితే దీంట్లో ఏమైంది అంటే
బృందావన్ దాస్ ఠాకూర్ రాయడం మొదలు పెడుతూ ఫస్ట్ ఆదిలీల ఆయన భర్త గురించి రాసుకుంటూ ఉన్నారా. అలా వెళ్తూ వెళ్తూ ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత నిత్యానంద మహాప్రభు గురించి రాయడం మొదలు పెడతారు. డీప్గా రాస్తారనమాట. ఆ తర్వాత ఇంకా వెళ్తా వెళ్తా ఉంటే బుక్ చాలా పెద్దదైపోతుంది. అందుకొని చాలా సంక్షిప్తంగా సన్యాసం గురించి రాస్తారు. బట్ చాలా మనకి చైతన్య మహాప్రభు పుట్టిన దగ్గర నుంచి ఏమేమి లీలలు చేశారు యుక్త వయసు దాకా గనక తెలుసుకోవాలి అంటే మనం చైతన్య భాగవతంలోకి వెళ్తే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి జగాయి మదాయి లీల ఉంది. జగాయి మదాయి లీల మనకి చైతన్య చరితామృత కృష్ణదాస్ కవిరాజ్ స్వామి రాసిన దాంట్లో పెద్దగా ఉండదు. కానీ మీరు ఇప్పుడు ఇందులో వెళ్తే పేజీలు పేజీలు ఎన్నెన్నో ఉంటాయన్నమాట. ఎంత డీటెయిల్గా అంటే అంత డీటెయిల్గా మనకి జగాయి మాదాయి గురించి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటి అంటే ఆయన చైతన్య బృందావన్ దాస్ ఠాకూర్ ఏంటంటే ఓన్లీ చైతన్య భాగవతం రాసి దాంట్లో నిత్యానంద గురించి చైతన్య మహాప్రభు యొక్క యుక్త వయసు వరకు కూడా రాసి ఆ తర్వాత ఇంక బుక్ పెద్దదైపోతుంది అని క్లోజ్ చేసేస్తారనమాట. సో తర్వాత ఇంకా ఈ చైతన్య చరితామృత అనేది వస్తుంది. ఇదేంటంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాస్తారనమాట దీన్ని. ఎప్పుడైతే ఈ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏంటి అంటే బృందావనంలో ఉండేవారు అనమాట. సో బృందావనంలో ఉంటే ఆయన ఏంటంటే రఘునాథ్ దాస్ గోస్వామి అను హరిదాస్ ఠాకూర్ వాళ్ళిద్దరూ కూడాను ఎప్పుడు ఈయనకి చెప్తూ ఉండేవారు అనమాట. నువ్వు చైతన్య చరితామృత రాయి, నువ్వు చక్కగాను దాన్ని లిఖించు అనేసి. ఎందుకంటే ఆయన రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గర రోజు చైతన్య మహాప్రభు గురించి వినేవారు. మనందరికీ తెలుసు రఘునాథ్ దాస్ గోస్వామి ఎక్కడ ఉండేవారు ఫస్ట్లో పూరిలో చైతన్య మహాప్రభు దగ్గర ఉండేవారు. అప్పుడు మనకి స్వరూప దామోదర్ ప్రభుకి అప్పచెప్పడము, ఆయన కొడుకులాగా ఈయన ఉండడము. సో ఇప్పుడు అదంతా కూడాను ఆయన అక్కడంతా ఇప్పుడైతే చైతన్య మహాప్రభుని దగ్గరగా ఉండడము చూడడము ఇవన్నీ చేశారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఎప్పుడైతే మనకు వెళ్ళిపోతారో ఆయన తర్వాత ఈయన బృందావనం వెళ్ళిపోతారు రఘునాథ గోస్వామి. సో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇదంతా కూడాను ఈయనకి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్పడం మొదలు పెడతారనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏంటంటే మీరు చక్కగా నువ్వు ఆ చైతన్య చరితామృతాన్ని ఎందుకు రాయవు, చక్కగా రాయి అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే అనేసి అనుకుంటాడు. కానీ ఆయన ఎందుకు అనుకుంటాడు కానీ మళ్ళీ ఏంటంటే అతని వయసు ఏంటో తెలుసా అప్పుడు 90 సంవత్సరాలు. ఇంకా ఆయన ఏమంటాడు, నా కళ్ళు కనపడట్లేదు, ఏమీ లేదు, నేను ఒక ముసలివాడిని, నేను ఎట్లా రాయగలను అని అనుకుంటూ ఉంటారనమాట. అనుకుంటూ ఒకరోజు ఏం చేస్తారు అంటే మదన్ మోహన్ టెంపుల్కి వెళ్తారనమాట. మదన్ మోహన్ టెంపుల్కి వెళ్ళి ఇలా అందరూ నన్ను ఇది రాయమంటున్నారు. ఒకటేంటి వైష్ణవులు అడిగిన దాన్ని మనం చెయ్యాలి కదా, అది నేను చెయ్యాలి, కానీ నా దగ్గర శక్తి లేదు ఏంటి అనేసి వెళ్ళి ఆయన ప్రే చేసుకుంటూ ఉంటాడనమాట మదన్ మోహన్ని. అప్పుడు ఆ మదన్ మోహన్ ఏం చేస్తారు అంటే ఆయన గార్లాండ్ ఒకటి కింద పడిపోతుంది అనమాట. కింద పడిపోయినట్టునే పూజారి తీసుకొచ్చి ఆ గార్లాండ్ని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి వేస్తారనమాట. వేసిన వెంటనే ఆయన ఎంత ఆనందపడిపోతా అంటే ఓ మదన్ మోహన్ కూడా నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, నన్ను రాయమంటున్నారు, సో ఇంకా నేను ఈ పుస్తకాన్ని ఏ విధంగా అయినా సరే రాయాలి అని చెప్పేసి ఆయన మొదలు పెడతారనమాట. సో ఈ విధంగా ఆయన కానీ దాంట్లో ఆయన చైతన్య చరితామృతాల్లో ఏంటంటే ఆయన తత్వాన్ని పెడతారు, ప్లస్ అలాగని మనకి లీలలు కూడా ఉంటాయన్నమాట. ఓన్లీ తత్వమే కాదు, రెండు కలగలిపి మనకి చక్కగా అందించారు. ఇప్పుడు అదే కదా చైతన్య చరితామృత ఒక విశేషం ఏంటి అంటే ఇప్పుడు మనకి చూడండి, మనం ఒక అసోసియేషన్ మన సత్సంగం అని వచ్చే లాభాలేంటి, అలాగని భగవంతుడు ఎవరు అనే దానికి కానీ శ్లోకాలు కావాలి అంటే మనం ఎక్కడో రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఒకే చోట దొరుకుతాయి అనమాట. ఎందుకంటే ఈయన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అంత ఇదిగా దాని గురించి రీసెర్చ్ చేసి ఓకే ఇప్పుడు అసోసియేషన్ అంటే దానికి సంబంధించింది భగవద్గీతలో భాగవతంలో లేకపోతే ఇంకా అదర్ పురాణాస్లో ఎక్కడెక్కడ ఏమేమి శ్లోకాలు ఉన్నాయో మొత్తం అంతా కూడా ఒకే చోట గుట్టుగా దొరుకుతాయి అనమాట. మనకి ఇంకెక్కడెక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని ఉండదన్నమాట. అంతగా ఆయన ఏమంటారు లీనమైపోయి దాన్ని మనకి చైతన్య చరితామృతాన్ని అందించారనమాట. సో అంతేకాకుండా ఏంటి అంటే మనకి ఆయన రాసే కవిత్వం కూడా ఎంత బాగుంటుంది అంటే మనకి ఒక దుయిబాయి హృదయే రక్షాల అంధకార దుయి భాగవత సంగే కరణే సాక్షాత్కార, ఆ విధంగా అనమాట. అంటే ఎంత రిథమిక్గా ఎంత బాగా, అంతకుముందు ఏంటంటే గద్యాల్లో ఉండేది, ఇప్పుడు ఏదంటే కావ్య రూపంలో అందరికీ అర్థమయ్యేలాగా మంచిగా రాయాలన్నమాట. సో దాన్ని అంత ఇదిగా మంచిగా దాన్ని రాశారు కాబట్టి ఆయనకి పేరేంటిది కవిరాజు. మన కృష్ణదాస్ కవిరాజు గోస్వామి, ఆయన పేరు యాక్చువల్గా కృష్ణదాసు. ఈ కవిరాజు అనేది ఎందుకు వచ్చిందంటే
ఆయన కవుల్లో శిరోమణి. అంత బాగా చైతన్య చరితామృతాన్ని రాస్తే వీళ్ళందరూ కలిసి ఆయనకి కవిరాజ్ అని పేరు పెడతారనమాట. అందుకనే కృష్ణదాసి కవిరాజు గోస్వామి అనేసి మనకి వస్తుందన్నమాట. సో ఇంకా అంతేకాకుండా ఈయన ఎలా అంటే తత్వాన్ని ఎలా చెప్తున్నారు మనకి అంటే, వీళ్ళిద్దరూ గౌరనితాయిలు అనేవాళ్ళు ఎలాగంటే సూర్యచంద్రుల్లాగా అనమాట. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ వస్తారు, ఇప్పుడు సూర్యచంద్రులు వస్తే ఏమవుతుంది మనకి? అంధకారం అనేది పోతుందా లేదా మనకి? మొత్తం అంతాను అంటే మనకు కావాలని కట్టెలు వేసుకుంటే చెప్పలేం, కానీ లేకపోతే చక్కగా అంధకారం పోతుంది కదా. సేమ్ అలాగే వీళ్ళిద్దరూ కూడా మనందరి హృదయాల్లోనికి వెలుగుని తీసుకొచ్చారు, మనలో ఉన్న అంధకారాన్ని పోగొట్టారు అనేసి ఆ విధంగా ఆయన తత్వాన్ని నిరూపించుకుంటూ మనకి ఈ చైతన్య నిత్యానందుల గురించి కూడా మనకి చెప్పుకుంటూ వచ్చేసారనమాట. ఇంకా కృష్ణదాస్ కవిరాజు గోస్వామి నమ్రత ఎలా ఉంటుంది అంటే, మీకు ప్రతి చాప్టర్లో కూడా రాస్తూ ఉంటారనమాట ఆయన. నాకు అసలు ఏమీ లేదు, నేను ఈ చైతన్య చరితామృత రాసే ఆస్కారమే నాకు లేదు, అర్హతే నాకు లేదు, కానీ నేనేంటి అంటే ఆ మదన్ మోహన్ ఏమి చెప్తున్నాడో ఆయన నాలో ఉండి నేను రాయిస్తున్నాడు నన్ను, నేను ఒక చిలుకలాగా నేను రాస్తున్నాను దాన్ని, అంతకు మించి ఇంకా ఏమీ లేదు అని చెప్పేసి. ఇంకా ఏం చెప్తుంటాడు, నేను ఎంతో ముసలివాడిని, ఆల్రెడీ 90 ఏళ్ల వయసులో నాకు కళ్ళు కనపడట్లేదు, మళ్ళీ ఏంటి వణుకుతూ ఉంటాడు, ఈ విధంగా అనమాట, నాకు చెవుడు ఇవన్నీ ఉండి నేను ఎలా కంప్లీట్ చేయగలను అని ఎప్పుడు ప్రతి చాప్టర్లో కూడా దీన్ని ఇస్తూనే ఉంటాడు. ఇంకా మీరు చెప్పాలి అంటే ఆదిలేలోనే ఆయన సన్యాసం గురించి కొన్ని కొన్ని, ఎందుకంటే ఏమో నేను కంప్లీట్గా రాయలేకపోతానేమో, అందరికీ చైతన్య మహాప్రభు గురించి తెలియకుండా పోతుందేమో అనేసి మధ్య మధ్యలో మళ్ళీ మనకి అంత్యలీలాయి కూడా కొన్ని రాసేవారు అనమాట. మళ్ళీ వెనక్కి వచ్చేసేవారు, ఓకే ఓకే మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ ఫస్ట్ నుంచి అని అట్లా రాసుకుంటూ వచ్చేవారు. అంటే ఎప్పటికప్పుడు భయం అనమాట, నేను మొత్తం రాయలేకపోతే అట్లీస్ట్ కొంచెమన్నా భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి, చైతన్య మహాప్రభు గురించి అని. అంత ఇదిగా మనందరి కోసం కూడాను చాలా కష్టపడి, అంటే ఆయన ఎంత నమ్రత, ఎంత ఇదిగా ఉండేవారు అనేది మనకి దీని ద్వారా అర్థమవుతూ ఉందన్నమాట. సో ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే, ఎప్పుడు ఇంకా ఎట్లా ఏం చెప్తూ ఉంటారు అంటే, నేను ఇంకా శ్లోకాలు చెప్పట్లేదు మీకు. ఇంకా ఆయన ఏంటంటే ఎంత ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను జగాయి మదాయి కన్నా కూడా అతి నీచమైన వాడిని నేను అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అంతేకాదు, ఇంకా ఏంటి అంటే ఏమంటారు మనకి కీటకాలు ఉంటాయి కదా, వాటికన్నా కూడా నేను ఇంకా చీడపురుగు లాంటి వాడిని నేను, కానీ అలాంటి నా చేత భగవంతుడు ఈ విధంగా నన్ను చైతన్య చరితామృత రాయిస్తూ ఉంటున్నారు అని చెప్పి నేను అనేసి చెప్తూ ఉంటారనమాట. సో మనకి ఏంటంటే భగవంతుడి యొక్క కృపతోటి ఆయన ఎంతో ఇదిగా మనకి ఈ చైతన్య చరితామృతాన్ని అందించారు. నిజంగా మనం ఎంత భాగ్యవంతులమైతే మనకి ఈ చైతన్య చరితామృత దొరుకుతుంది అనేది. ఇది చైతన్య చరిత అమృత గోస, ఇది అమృత ధార లాంటిది అనమాట. సో దీన్ని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. అయితే ఇందాక మాతాజీ అడిగినట్టు ఇది కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాసిన చైతన్య చరితామృతము. కాకపోతే అప్పట్లో అదెంత మనకి అన్ని కావ్య రూపంలో ఉండేదన్నమాట. ఆ తర్వాత మనకి భక్తి వినోద ఠాకూర్ అనమాట. ఆయన 12 సంవత్సరాలు కష్టపడతారు ఆ చైతన్య చరితామృతాన్ని సాధించి, దాన్ని మళ్ళీ కూడాను చక్కగా మనకు అర్థమయ్యేలాగా అని చెప్పేసి దాన్ని అనువాదం చేస్తారు. అమృత ప్రవాహ భాష అని చెప్పి చెప్తామన్నమాట దాన్ని. ఓకే, దాని తర్వాత మళ్ళీ భక్తిదాన్ సరస్వతి మహారాజు దాన్ని కూడా ఇంకా కొంచెం సరళంగా మనకు అర్థం కావాలి అనేసి దాన్ని మళ్ళీ ఆయన అమృత ప్రవాహ అనుభాష అని చెప్పేసి రాస్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా దీన్ని రాస్తారు. రాసిన తర్వాత ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అని ఏదైతే భక్తిదాన్ సరస్వతి మహారాజు और భక్తి వినోద్ ఠాకూర్ వీళ్ళిద్దరూ ఎవరైతే అమృత ప్రవాహ భాష, అమృత ప్రవాహ అనుభాష ఈ రెండిటిని కలిపి మనకి ఈ చైతన్య చరితామృతాన్ని అందించారనమాట. సో ఇప్పుడు మనం చదవబోయేది ఏంటి, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఇచ్చిన దానికి మనకి ప్రభుపాదుల వారు ఈ భక్తిదాన్ సరస్వతి గోస్వామి మహారాజు మళ్ళీ భక్తి వినోద్ ఠాకూర్ వీళ్ళిద్దరూ కలిపి రాసిన భాషని కలిపి మనందరికీ ఇంగ్లీష్లో అందించారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ మనకు అది తెలుగులో అన్ని లాంగ్వేజెస్లో వస్తూ ఉందనుకోండి, కానీ నా దగ్గర తెలుగు బుక్ లేదు, నేను ఇంగ్లీష్లో చదివి మీ అందరికీ ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా ఏంటంటే మనం అందరమీ కూడా ఈ లోచన్ దాస్ ఠాకూర్కి, శ్రీల ప్రభుపాదికి, వినోద్ ఠాకూర్కి, శ్రీల భక్తిదాన్ సరస్వతి గోస్వామి మహారాజ్కి, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి, వీళ్ళందరికీ కూడా మనము రఘునాథ్ దాస్ గోస్వామి వీళ్ళందరికీ మనము
ప్రణామాలు తెలుపుకుంటూ మనం చైతన్య చరితామృతలోకి వెళ్దాం. సో ఇది ఇంట్రడక్షన్. కానీ ఇప్పుడు మరి చైతన్య చరితామృత అసలు ఏంటి? ఎన్ని విభాగాలుగా ఉండబోతుంది? ఏమేమి ఉంది అని తెలుసుకుందాము అంటే మనందరికీ చెప్పాను. ఎన్ని సంవత్సరాలు చైతన్య మహాప్రభు ఉన్నారు ఇక్కడ భూమండలం మీద? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను గుర్తుందా? 48 సంవత్సరాలు. 48 సంవత్సరాలు ఎగ్జాక్ట్. సో దాంట్లో ఏంటి అంటే 24 సంవత్సరాలు ఆయన మాయాపూర్లోనే ఉండేవారనమాట. అక్కడుండగా ఆయన బాల్యలీలలు, యుక్త వయసు, పెళ్లి చేసుకోవడం, సన్యాసం తీసుకోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇదన్నిటినీ కూడా మనకి ఆది లీలలో ఉంటుందన్నమాట. యాక్చువల్గా బృందావన్ దాస్ ఠాకూర్ రాసిన చైతన్య భాగవతంలో చాలా విపులంగా ఉంటుంది. మేబీ కృష్ణాస్ మెస్సి నేను చదవగలిగి నేనేమన్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రా లీలలు చెప్పగలిగితే చూస్తాను. సో మనకి ఆది లీల అనేది ఏంటి? చైతన్య మహాప్రభు యొక్క 24 సంవత్సరాలు, అవి మనకి 17 చాప్టర్లు ఆది లీలలో ఉంటుందంటే భగవంతుడు పుట్టడము, ఆయన మళ్ళీ లీలలు చేయడము, పెళ్లి చేసుకోవడము, సన్యాసం తీసుకోవడము, ఇంతవరకు కూడా మనకి ఇందులో వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకో 24 సంవత్సరాలు ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత, సో ఇది ఆదిలీల అయితే దాన్ని శేషలీల అంటామన్నమాట. అయితే ఈ శేషలీలని మళ్ళీ దాన్ని 2 డివిజన్లుగా చేశారనమాట. ఎలా అంటే చైతన్య మహాప్రభు మనకు తెలుసు ఎప్పుడైతే ఆయన సన్యాసం తీసుకున్నారో ఆ తర్వాత వచ్చేసి ఆయన జగన్నాథ్ పూరిలో ఉంటారు. సో 24 సంవత్సరాలు జగన్నాథ్ పూరిలో ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ 6 సంవత్సరాలు ఏం చేస్తారు అంటే ఆయన గమన ఆగమన అంటే వస్తూ పోతూ ఉంటారు. ఎలా అంటే సౌత్ ఇండియా ట్రిప్కి వెళ్ళడము, బెంగాల్ దేశం వెళ్ళి రావడము, బృందావనం వెళ్ళి రావడము, ఇవన్నీ కూడా చేస్తారనమాట. సో ఈ 6 సంవత్సరాలు ఆయన ఏమేమి చేశారు అనేదాన్ని మధ్యలీలలో నిక్షిప్తం చేయబడింది. సో అవి ఎన్ని చాప్టర్లు అంటే 25 చాప్టర్లు అనమాట. సో అక్కడ వచ్చేసి 17, ఇక్కడ వచ్చేసి మధ్యలీలలో మనకి 25 చాప్టర్లు ఉన్నాయన్నమాట. ఆ తర్వాత అంత్యలీల ఏంటి అంటే ఎప్పుడైతే ఈ 6 సంవత్సరాలు ఆగమన రావడం అన్నీ జరిగినాయో ఆ తర్వాత 18 సంవత్సరాలు అంటే 24లో ఆరిపోతే ఇంకా 18 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 18 సంవత్సరాలు చైతన్య మహాప్రభు ఇంక ఎక్కడికి వెళ్ళలేదు, ఓన్లీ జగన్నాథ్ పురిలోనే ఉండేవారు అనమాట. సో అక్కడ ఆయన చేసిన లీలలన్నీ కూడాను మనకి ఈ 20 చాప్టర్లో అనేది వస్తుందన్నమాట. దీన్ని అంత్యలీల అంటాం. సో ఇప్పుడు మనకేంటిది ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల. యాక్చువల్లీ శేషలీలని మనకి మధ్యలీల, అంత్యలీల కింద మార్చారు. అవి 24 సంవత్సరాలు. సో 24 సంవత్సరాలు ఫస్ట్ 6 సంవత్సరాలు ఆయన సౌత్ ఇండియా అంటే దక్షిణ దేశ యాత్రకి వెళ్ళారు, మళ్ళీ బెంగాల్ దేశం మాయాపూర్ ఇవన్నీ తిరిగేవారు, బృందావనం వెళ్ళొచ్చారు. సో ఇవన్నీ కూడాను ఈ 6 సంవత్సరాల్లో జరిగినవన్నీ కూడా మనకి మధ్యలీలలో నిక్షిప్తమై ఉన్నాయి. 25 చాప్టర్లు ఉన్నాయి. సో మళ్ళీ అంత్యలీల ఏదైతే 18 సంవత్సరాలు ఆయన కదలకుండా పూరిలోనే ఉన్నారో దాన్ని మనకి అంత్యలీలలో పెట్టారనమాట. సో ఈ విధంగా మనకి మనకి ఈ మొత్తం ఈ చైతన్య చరితామృత అనేది ఓవరాల్గా ఇదనమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి 17 చాప్టర్లు, నెక్స్ట్ వచ్చేసి 25 చాప్టర్లు, ఆ తర్వాత వచ్చేసి 20 చాప్టర్లు, మొత్తం కలిపితే ఎన్నైనాయి? ఎన్ని చాప్టర్లు అయినాయి? 62 చాప్టర్లు. సో ఇప్పుడు మనం 10 రోజుల్లో ఈ 62 చాప్టర్లు మనం కవర్ చేసుకోవాలి. అంటే రోజుకి మనము 6-7 చాప్టర్లు చెప్పుకోవాలన్నమాట. సో ఈ విధంగా చూద్దాము ఎంతవరకు ఎంత మనము సింపుల్గా వెళుతూ మనం ఎంత చెప్పుకోగలుగుతాము అనేది మనము చూద్దాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం ఓకే ఇప్పుడు అది బాగానే ఉంది. ఇంకా మనం ఇప్పుడు ఈ తర్వాత దీనన్నిటికీ మరి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి చెప్తే వింటే రాశారు అని అనుకున్నాం కదా మనం. అది కాకుండా అసలు ఇంకెవరైనా రిఫరెన్స్ తీసుకున్నారా, ఏదైనా పుస్తకాల ఆధారంగా రాశారా అంటే చైతన్య చరితామృతాన్ని ఎవరు అంటే మనకి మురారి గుప్తా అనమాట. మురారి గుప్తా ఏంటంటే ఆయన ఎప్పుడైతే మాయాపూర్లో చైతన్య మహాప్రభు యుక్త వయసు వరకు ఉన్నారో అది అంతా కూడా చైతన్య బాలలీలలు అన్నీ కూడాను ఆయన ఒక నోట్బుక్లో రాసి పెట్టుకున్నారు, డైరీలో అనమాట. సో ఆ బుక్ ద్వారా రాశారనమాట. రెండోది వచ్చేసి మనకి స్వరూప దామోదర్ ప్రభు అనమాట. ఇక్కడ కాదు, స్వరూప దామోదర్ ఆయన వచ్చేసి మనకి అక్కడ ఏంటంటే ఇది
అక్కడ జగన్నాథపురిలో ఉన్నప్పుడు ఆ లీలలన్నీ కూడా ఆయన పుస్తకంలో నోట్ చేసి పెట్టుకునేవారు అనమాట. ఈ రెండు పుస్తకాల ఆధారంగా తీసుకొని రఘునాథ్ దాస్ గోస్వామి చెప్పినవన్నిటినీ కలిపి వీటన్నిటిని ఆధారం చేసుకొని మన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఈ చైతన్య చరితామృతాన్ని లిఖించారనమాట. సో ఇంకోటి ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే వినడం అనేది ఎలా అంటే రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి క్రమహీన అంటాం, అంటే ఎలా పడితే అలా, నాకు ఇది నచ్చింది అది నచ్చింది అది నచ్చింది అనేసి ఎలా పడితే అలా చదువుకుంటే, ఇప్పుడు మనకి శ్రీమద్ భాగవతం కూడా ఉంది. మనకి ఏం చెప్తున్నారు, ఎట్లా చదవాలి, దాన్ని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చదువుకోవాలి అని చెప్తారు. మనం ఫస్ట్ క్యాంటో నుంచి మొదలుపెట్టి స్లోగా వెళ్ళాలి అని, అదనమాట. కానీ అలా కాకుండా నాకు లేదు 10th క్యాంటో అంటే నాకు చాలా ఇష్టము, రసపంచాధ్యాయ చదివేస్తాను అనేసి దానికి వెళ్ళడము, లేదు నాకు 5th క్యాంటోలో అదంటే క్రియేషన్ గురించి అంటే నాకు చాలా ఇష్టం అని దాన్ని చదవడము, అది కాదు, అది క్రమహీన అనమాట. అలా చదివినందువలన ఏంటి అంటే మనకి ఎటువంటి ఉపయోగము ఉండదన్నమాట. కానీ మనం ఎలా చదవాలి, ఇది ఎవరంటే భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పేవారు అనమాట. ఎలా అంటే మనము క్రమయుక్త శ్రవణ దశ అంటాం అనమాట. అంటే చక్కగా ఒక యుక్త ప్రణాళికతోటి మనం చదువుతూ ఉండాలన్నమాట. అలా చదివితే ఏమవుతుంది అంటే మనకి భక్తి అనేది స్లోగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా మనకి అది కూడా ఒక గురు పరంపరతో వచ్చిన ద్వారా ఉన్న దాంతోనే మనం వింటే మనకి లాభం అనేది చేకూరుతుంది అని. సో మనం ఏ విధంగా వినాలి, క్రమయుక్త శ్రవణ దశ. సో మనం అందరిది చూసుకుంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కూడా ఆ పరంపరలో వచ్చే ఉన్నారు కాబట్టి, సో మనకి ఇప్పుడు ప్రభుపాదుల వారు అందించిందే మనం చదువుకుంటున్నాం కాబట్టి మనం పరంపర ద్వారానే మనం వింటూ ఉన్నట్టు అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే మనవి ఈ చైతన్య చరితామృతాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు, ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, ఇవన్నీ. సో ఇప్పుడు మరి ఈ శ్రీమద్ భాగవతం అవ్వకుండానే చైతన్య చరితామృత చదివితే ఏం జరుగుతుంది? ఇప్పుడు నిజంగా ఈ 10 రోజుల్లో అయిపోతుందా మనకి? కాకపోతే ఏమవుతుంది అంటే ఈ 10 రోజుల ద్వారా మనం ఆల్రెడీ చదివిన వాళ్ళకి రివిజన్ అవుతుంది, చదవని వాళ్ళకి చదవాలి అనే కుతూహలం పెరుగుతుందన్నమాట. ఇంట్రడక్షన్. ఎస్. సో అదనమాట. సో దానికోసమే ఈ ప్రయత్నం మనము. సో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. ఈ ప్రయత్నంలో నా వంతు నేను ఎంతో కొంత ఏమంటారు ఈసుమతి అంతా నేను చేయగలిగి మీ అందరికీ సందేశాన్ని అందించగలిగితే చాలు అని ప్రభుపాదుని గురు మహారాజ్ని మీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్ అనమాట చైతన్య చరితామృత గురించి. ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? ఇది మురారి గుప్తా కాక ఇంకోహారు ఎవరు చెప్పారు మాతాజీ, మీరు రెండో వాళ్ళది వీళ్ళది కలిపి ఏం చదివారు? స్వరూప్ దామోదర్ మాతాజీ. ఓకే, స్వరూప్ దామోదర్ దగ్గర నోట్స్ ఉండేదన్నమాట. ఆయన రోజు రాత్రి అయితే లీలలు రాసుకునేవారు. ఈ ఉదయం నుంచి ఏం చేశారు చైతన్య మహాప్రభు అని మొత్తం నోట్ చేసి పెట్టేవారు అనమాట. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం మాతాజీ. చెప్పండి మాతాజీ. చైతన్య మహాప్రభు 24 సంవత్సరాలనే 2 సార్లు పెళ్లి అయింది కదా మాతాజీ. అవన్నీ తర్వాత చెప్పుకుందాం మాతాజీ. ఓకే, ఈ ఇంట్రడక్షన్లో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదంటే ముందుకెళ్దాము. ఓకే, యాక్చువల్గా చైతన్య మహాప్రభు అంటే ఎవరు అనేది మనందరికీ తెలుసు. చైతన్య మహాప్రభు ఎవరు? నథింగ్ బట్ కృష్ణనే రాధారాణి భావాలు, మనోభావాలు ప్లస్ ఆమె యొక్క రంగు తీసుకొని, గౌరవర్ణాన్ని తీసుకొని ఆయన జన్మించారు అని చెప్పేసి మనకి తెలుసు. ఎందుకు ఆయన ఆ జన్మ తీసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో నేను సాటర్డేలో చెప్పాను నేను. సో ఓకే, మళ్ళీ మనం చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆదిలీల వీటన్నిటి గురించి నేను ఇంకా తర్వాత చెప్తాను. సో ఈ రోజుకైతే మనం ఇక్కడితోటి ఇది మనం ముగించేసి, నెక్స్ట్ నేను చెప్పాను కదా మాకు గౌరాంగ్ దర్శన్ ప్రభు వచ్చారు, ఆయన మనకి ఒక క్లాస్ తీసుకున్నారు అని చెప్పేసి చెప్పాను కదా. సో దాని గురించి వాళ్ళు ఒక 1/2 అవర్ చెప్పేసి రేపటి నుంచి మనం ఆదిలీల క్రమానుగుణంగా మనం వెళ్దాం. ఓకే, సో మనం ఇప్పుడు అనుకున్నాము చైతన్య మహాప్రభు ఎవరు అంటే రాధాకృష్ణ ఇద్దరు కలయిక అని. ఎందుకు ఆయన అవతారం తీసుకోవాల్సి వచ్చింది అంటే ప్రభు చెప్తూ ఉన్నారనమాట నిన్న గౌరాంగ్ దర్శన్ ప్రభు. ఎప్పుడైతే ఇది మనం చూడండి, ఇప్పుడు మనం ఒకరికి సేవ చేశాము అంటే ఇప్పుడు కృష్ణుడు సేవ అందించుకున్నాడు. ఓకే, సేవ అందించుకున్నాడు చాలా ఆనందంగా ఉండాలి కదా. కానీ కృష్ణుడి కన్నా ఎక్కువ ఆనందంగా సేవ చేసిన వాళ్ళు ఉంటున్నారు.
అది ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఏంటబ్బా కష్టపడుతుందేమో వాళ్ళు, నేను సుఖంగా ఎంజాయ్ చేస్తున్నాను. అయినప్పటికీ కూడా నాకన్నా వాళ్ళు ఏంటి అంత ఆనందాన్ని అనుభవిస్తున్నారు? అది ఏంటి అనేసి తెలుసుకోవాలి అనుకుంటున్నారనమాట. నాకన్నా ఎక్కువ ఎలా ఆనందపడుతున్నారు వాళ్ళు? ఏంటి అనేది. అందుకని గౌరాంగ దర్శన్ ప్రభు చెప్తున్నారనమాట. ఎవరికైతే మనము సేవలు అన్నీ చేసి అసలు ఆనందించగలిగిన వ్యక్తికి మనం సేవ చేస్తున్నామో ఆయన కన్నా కూడాను మరి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు అధికమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఏ విధంగా పొందుతున్నారు? ఎలా పొందుతున్నారు? ఇది వినడానికి చాలా తమాషాగా ఉంది కదా. కానీ ఆ ఈ విధంగా పొందుతున్నారు అనేది తెలుసుకోవాలి అని అనుకున్నారనమాట. సో అలా సేవల్లో చేసేవాళ్ళు టాప్ మోస్ట్ ఎవరు అంటే రాధారాణి. సో అందుకొని ఆయన ఏంటి అంటే ఏ విధంగా నేను వీళ్ళందరూ ఈ విధంగా ఎట్లా చేయగలుగుతున్నారు? నేను ఏంటంటే ఇంకా ఎంత పిచ్చిగా అంటే హ్యాంకర్ అనమాట. ఏ విధంగా ఎలా 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 అనేసి అది నేను తెలుసుకోవాలి అనుకొని, నేను ఆల్రెడీ నిన్న కూడా మీకు చెప్పాను. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, షుగర్ స్వీట్నెస్ తెలియదు, దాని మధురం తెలియదు అనమాట. ఎప్పుడైతే ఆ షుగర్ ఎవరైతే తింటారో వాళ్ళకే అర్థమవుతుంది అది ఎంత తీగా ఉంది, ఎలా ఉంది అనేది. మామూలుగా మనం అనువదించుకోవాలి అంటే మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉంటారు చూడండి, ఒక గడ్డానికి కనుక హనీ రాసి చప్పరిస్తూ ఉంటే మ్యాంగో టేస్ట్ ఉంటుంది అని అనుకుంటుంటే అది కరెక్ట్ కాదు. మ్యాంగో తింటేనే కరెక్ట్గా అర్థమవుతుంది. అట్లాగే అది నేను అనుభవించాలి అని అంతగా కుతూహలంతో ఉండేవారు అనమాట. అలా ఉండి ఇంకా ఆయన ఏమనుకున్నారు అంటే అలా లాభం లేదు, నేను కూడా వాళ్ళలాగే మారాలి. మారితేనే నేను కూడా ఆ సేవ ఏదో చేస్తేనే నేను దాన్ని అనుభవించగలుగుతాను అని అనుకొని అప్పుడు ఆయన నేనే వాళ్ళలాగా మారిపోతే సరిపోతుంది కదా అని ఆ గోపికలందరిలాగా రాధారాణిలాగా మారాలి అని అనుకొని వాళ్ళ యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలని మూడుని ప్లస్ ఆ రాధారాణి యొక్క సౌందర్య రంగు ఏమంటారు, ఏ వర్ణం అంటాం మాతాజీ? బంగారు వర్ణం మాతాజీ. బంగారు వర్ణమే దాన్ని గౌరవర్ణం. గౌరవర్ణం. ఆ గౌరవర్ణాన్ని తీసుకొని ఆయన చెప్తూ ఉంటారనమాట. సో ఎప్పటికప్పుడే ఆయన అనుకుంటూ ఉంటారనమాట, నేను ఏంటి ఆ గోపీస్ని నేను ఎంత విధంగా గ్లోరిఫై చేద్దాము అన్నా, ఏ విధంగా చేద్దాము అన్నా కూడా నా వల్ల కావట్లేదు వాళ్ళలాగా అనేసి ఆయన అందుకొని బెస్ట్ పద్ధతి ఏంటి అంటే వాళ్ళలాగా నేను మారిపోవటమే. అంతే కదా. మనకి ఏదో ఒక సినిమాలో కూడా ఈ మధ్య ఎప్పుడో చూశాను నేను, ఏంటంటే నేనే నీలాగా మారిపోయాను అనుకో, ఇంకా నీకు నా దగ్గర తప్పులు ఎత్తుక్కోవడానికి ఏముండదు కదా అని, అలాగే నేనే వెళ్ళలాగా మారిపోతే సరిపోతుంది అని చెప్పేసి ఆయన ఆ విధంగా రాధారాణి యొక్క భావాన్ని రంగుని తీసుకొని చైతన్య మహాప్రభు లాగా వస్తారు. కానీ మనం ఇలా మారకుండానే మనం ఆ ఎంజాయ్ని ఎలా పొందగలం? ఇప్పుడు ఏంటంటే బై భక్తి. ఆ భక్తి ఎలా చేయగలము? చాంటింగ్ ద్వారా చేయగలము. అంత సింపుల్గా ఆ పద్ధతి అంతా మనకి ఎవరు నేర్పారు? ఇప్పుడు ఎక్కడైతే చైతన్య మహాప్రభు రాధారాణి తీసుకొని ఈ విధంగా కృష్ణుడే ఆ విధంగా వచ్చి ఆయన అనుభవించి ఇదంతా చేశారు. కానీ ఇదంతా మీరు ఇంకా ఈజీగా చేయొచ్చు అని మనకి ఎవరు చెప్పారు? చైతన్య మహాప్రభు నేర్పారు. సో అందుకనే నిన్న కూడా మీకు చెప్పాను, 4 గిఫ్ట్లు మనకు చైతన్య మహాప్రభు ఇచ్చారు. ఏంటి ఆ 4 గిఫ్ట్లు అంటే, ఒకటి వచ్చేసి ఎవరికైనా గుర్తుందా? ఫస్ట్ ఏంటిది? ఎస్, కృష్ణ ప్రేమ. అంటే ఆ ప్రేమ రుచి మనకు తెలుసా ఇంతకు ముందు? తెలియదు కదా. సో ఈ ఒక కృష్ణ ప్రేమ అనేది ఉంది, దాని రుచి చూడండి అని చెప్పేసి ఆయన దాన్ని మనకి చూపించారనమాట. సో ఆ కృష్ణ ప్రేమని ఎలా పొందగలము అంటే నామాన్ని కూడా మనకి ఎవరు నేర్పారు? చైతన్య మహాప్రభుయే. అన్ని చోట్ల తిరిగి మనందరికీ కూడా నేర్పారనమాట. అదయిన తర్వాత మళ్ళీ మూడోది ఏంటి అంటే మనకి ఈ బృందావన్ ధాము. ఆ ధాము యొక్క గొప్పతనం మనకి ఎవరు తెలియజేశారు? చైతన్య మహాప్రభు. ఎందుకంటే ఎలా అయితే ఆయన యొక్క ఆయుధాలు లాంటి వీరులు ఉన్నారో, మన రూప గోస్వామి, సనాతన గోస్వామి, షడ్ గోస్వాములు అందరినీ పంపించి ఆ బృందావనం మీద పుస్తకాలు రాయడం, లీలల మీద, లేకపోతే గుప్తమైన ప్రదేశాలన్నింటినీ తీయడము, ఇవన్నీ చూపించేసి మనకి ఆ బృందావన ధామం యొక్క ప్రత్యేకతను మనకి తెలియజేసింది ఎవరు అంటే మనకి చైతన్య మహాప్రభు అనమాట. సో ఇప్పటికి 3 గిఫ్ట్లు అయినాయి. ఒకటి కృష్ణ ప్రేమ, రెండోది వచ్చేసి నామము, మూడోది వచ్చేసి బృందావన్ ధామము, నాలుగోది వచ్చేసి రాధారాణి గురించి కూడా మనకి ఎవరు తెలియజేశారు? చైతన్య మహాప్రభుయే తెలియజేశారనమాట. రాధారాణి యొక్క సేవ ఏంటి ఇదంతా కూడాను మనకి. సో ఈ 4 గిఫ్ట్లు ఏంటి ఇప్పుడు ఎవరైనా చెప్తారా? కృష్ణ ప్రేమ, నామము,
బృందావన నామం, ధామం, బృందావనం రాధారాణి. యొక్క గొప్పతనం, రాధారాణి. రాధారాణి. సో ఈ 4 కూడా మనకి గిఫ్ట్లు ఇచ్చారనమాట. సో ఇప్పుడు మరి ప్రభు ఏం టాపిక్ చెప్దాము అనుకున్నారంటే నిన్న చైతన్య చరితామృతాలో చైతన్య మహాప్రభు బృందావనం వెళ్ళడం అనేది ఇది ఎక్కడొచ్చింది మనకి ఏ లీలలో ఎక్కడ ఏ ఏ ఏ కా- ఏ మ్, ఏ ఎక్కడొస్తుందని చెప్పాను ఆదిలీల మధ్యలీల ఎక్కడొస్తుందని చెప్పాను నేను మధ్యలీల. ఎగ్జాక్ట్లీ మధ్యలీలలో ఏమేంటిది ఆయన 6 సంవత్సరాలు బృందావనం వెళ్ళడము బెంగాల్ దేశం మాయాపూర్ వెళ్ళడము లేకపోతే మన సౌత్ ఇండియా దక్షిణ దేశ యాత్ర అవ్వడము ఇవన్నీ కూడాను జరిగినాయి అనమాట. సో ఈ విధంగా ఆయన ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఈ టాపిక్. బట్ ఏంటంటే ఫస్ట్ చైతన్య మహాప్రభు ఎవరు, ఎందుకు వచ్చారు, ఆయన వచ్చి మనకి ఏమి ఇచ్చారు అనేది మనకి ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏంటంటే చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత ఆయన సన్యాసం తీసుకుంటారు. ఓకే, సన్యాసం తీసుకొని అయిపోయిన తర్వాత ఆయన వెంటనే ఏమనుకుంటారు, ఏమైనా సరే నేను బృందావనం వెళ్ళిపోవాలి అనుకుంటారు వెంటనే అనమాట. సో అనుకొని ఏం చేస్తారు, బృందావనం వెళ్తూ ఉంటే మధ్యలో ఒక 3 రోజులు అనమాట ప్రయాణం చేస్తారు. రాధాదేశ్ అనేది ఉంటుంది. సో అలా ప్రయాణం చేసుకుంటూ బృందావనం వెళ్ళాలి అని వెళ్తూ ఉంటారు అనమాట. మధ్యలో నిత్యానంద మహాప్రభు వస్తారు. వచ్చి ఆయన అడుగుతారు, ఏంటి నువ్వేంటి ఇక్కడ, నువ్వు ఎక్కడికి అని అంటే నేను నీతో పాటే అంటారు. లేదు బృందావనం వెళ్తున్నాను నేను అంటే నేను కూడా బృందావనం వస్తున్నాను పద అనేసి ఇదిగో ఇదే బృందావనం అని చెప్పి అంటే మాట్లాడిస్తూ ఆయన్ని మళ్లించేసి చివరికి ఏంటంటే మాయాపూర్ వైపే తీసుకొస్తారనమాట. శాంతిపూర్ దగ్గరికి వస్తారనమాట. అక్కడ గంగా ఉంటుందన్నమాట. ఆ గంగాను చూపించి నిత్యానంద మహాప్రభు ఏంటి ఈ మాటల్లో పెట్టేసి అదిగో యమున వచ్చేసింది, మనం ఆల్రెడీ బృందావనం దగ్గరికి వచ్చేస్తున్నాము అనేసి మాటల్లో పెడతాడనమాట. వెంటనే చైతన్య మహాప్రభు అయితే ఇంక ఎంత ఆనందంతో బృందావనం వచ్చేసిందా అని చెప్పేసి ఆయన టపుక్కుని దూకడం, మునగడం, అంత ఆయన స్నానం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఈలోపు ఏమవుతుంది, మనకి అద్వైత మహాప్రభు వస్తారనమాట. అద్వైతాచార్య వస్తారు. అద్వైతాచార్య వచ్చేస్తే ఈయనతారనమాట, ఏంటిది నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నువ్వు కూడా బృందావనం వచ్చేసావా అని చైతన్య మహాప్రభు అడుగుతూ ఉంటారనమాట. అడుగుతుంటే నవ్వేసి ఈయన అంటారు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ అది చైతన్య మహాప్రభు, మీరు ఎక్కడుంటే అదే యమున, బృందావనం యమున. ఓకే, ఎందుకంటే ఇది యమున అని చెప్తున్నారు కదా, అందుకని ఇదిగో ఇక్కడే యమున, మేము బృందావనంలో ఉన్నామంటే మీరు ఎక్కడుంటే అదే మనం చెప్తుంటారు కదా, మన ఇంట్లో మనము బృందావనం తయారు చేసుకోవచ్చు అని చెప్తుంటారు కదా. సో ఆ విధంగా ఆయన చెప్తూ ఉంటారనమాట. చెప్తూ ఉంటారనమాట, మీరు ఎక్కడుంటే అదే ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఏంటి అంటే ఆయన అంటారు, అయ్యో నువ్వు సన్యాసం తీసుకున్నావు, ఏదో కొంచెం వంట వండానయ్యా, వచ్చేదో చిన్న ఒక ముద్ద తినేసేళ్ళు మా ఇంటికి అని చెప్పేసి అడుగుతారనమాట. సో ఇంకా అంత ఇదిగా అడిగారు కదా అని చెప్పేసి సరే అని అద్వైతాచార్య వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ శుభ్రంగా ప్రసాదము అన్నీ పెడతారనమాట. మన అందరికీ తెలుసు, సేమ్ సచీమాత కూడా వస్తుంది. సచీమాత వచ్చేసి అయ్యో అలా వెళ్ళిపోతున్నావా, బెటరు నీ వార్తలన్నీ నాకు అందాలి అని అంటే నువ్వు దగ్గరలో ఇక్కడ జగన్నాథ్ పూరిలో ఉండు, అటు వచ్చే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళ ద్వారా నాకు నీ వార్తలు తెలుస్తూ ఉంటాయి, బృందావనం అంటే చాలా దూరము, అందుకని ఇక్కడ ఉండు అంటే సరే అని చెప్పేసి ఆయన జగన్నాథ్ పూరి వెళ్తారు. మనందరికీ తెలుసు అనమాట. సో బృందావనం అనేది చైతన్య మహాప్రభుకి ఏంటంటే లైఫ్ అండ్ సోల్ అనమాట. ఆయనకి జీవితం అది, ఆత్మ కూడా అదే అనమాట బృందావనం. సో ఈ విధంగా ఏంటంటే ఆయన 24వ సంవత్సరంలో ఆయన బృందావనం వెళ్దాము అనుకున్నారు. అక్కడి నుంచి అవ్వలేదు. మళ్ళీ జగన్నాథ్ పూరి వెళ్తారు. 5-6 నెలలు అక్కడ గడుపుతారు. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఆయన దక్షిణ దేశ యాత్రకి వెళ్తారు. అక్కడ ఒక 2.5 నెలల 2 సంవత్సరాలు ఉంటారు. 2 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారనమాట. మళ్ళీ వెనక్కి వస్తారు. అయితే వీళ్ళందరూ ఏంటంటే తర్వాత మళ్ళీ బృందావనం వెళ్దామని ప్రయత్నం చేస్తారనమాట చైతన్య మహాప్రభు. అయితే ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వరు. వీళ్ళందరూ ఏంటి అంటే ఇప్పుడు సౌత్ ఇండియా టూర్కి వెళ్తేనే ఆయన ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు, 2 సంవత్సరాలకు వచ్చాడు. ఓకే, లేదు మాతాజీ 2 సంవత్సరాలే కదా. ఓహో సరే, మొత్తం టూర్ 6 సంవత్సరాలు. టూర్ మొత్తం మాతాజీ మొత్తం ఈ 3 ప్రదేశాలు తిరుగుతారు. బృందావనము, దక్షిణ దేశ యాత్ర అండ్ బెంగాలీ ఇవన్నీ తిరిగేవి, మాయాపూర్ ఇవన్నీ తిరిగేవి అనమాట. ఓకే, 6 సంవత్సరాలు. యా, సో ఇక్కడ 2 సంవత్సరాలు వచ్చారు. అమ్మో ఈయన ఊరికే వెళ్ళొస్తాను దక్షిణ యాత్రకి వెళ్తేనే 2 సంవత్సరాలు ఉండిపోయి వచ్చాడు, అలాంటి బృందావనం వెళ్తే తిరిగి వెనక్కి కూడా రాడు, మనకి అసలు ఈయన అసోసియేషన్ దొరకదు అని చెప్పేసి వీళ్ళంతా ఏంటి అంటే హరిదాస్ ఠాకూర్ కానీ, స్వరూప దామోదర్ కానీ, వీళ్ళందరూ రామానందరాయ్ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళెవ్వరూ కూడాను
చైతన్య మహాప్రభుని వెళ్ళనీయరు అనమాట బృందావనం. ఎంతసేపటికి వెనక్కి లాగుతూ ఉంటారనమాట. ఏదో ఒకటి చెప్తారు. అంటే ఇప్పుడు ఈ పండుగ వస్తుంది, ఇప్పుడు ఈ పండుగ వస్తుంది, ఆగు అనేసి, అంటే గుండీచా టెంపుల్ పండుగ, రథయాత్ర ఉందని, స్నానయాత్ర ఉందని, అట్లా ఏదో ఒకటి ఈ పండుగ ఈ పండుగ ఈ పండుగ అనేసి అట్లాగే పోస్ట్పోన్ చేయిస్తూ ఉంటారనమాట. మళ్ళీ మధ్యలో అంటే ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా పర్మిషన్ అడుగుతూనే ఉండేవారు వీళ్ళని. నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయేవారు కాదు. నన్ను వెళ్ళనియండి అనేసి రోజు బతిమలాడుకుంటూనే ఉండేవారు అనమాట. కాదు కాదు ఉండు ఉండు, ఈ ఫెస్టివల్ అయిపోతుంది అని మనం అడుగుతుంటాం కదా, మనకి నచ్చలేదు. మాతాజీ రేవతి గోపి మాతాజీ ఎప్పుడు నేను ఈ సంవత్సరం, మాతాజీ మీరు ఎక్కడ వెళ్తారు, ఇంకా కాదులే ఈ సంవత్సరం అని మనం ఎలా అయితే అనుకుంటూ ఉంటామో, సేమ్ అట్లాగే ఈ పండగ అనేసి దివాళీ అట్లా పండగలతో చెప్పుకుంటూ వీళ్ళు పోస్ట్పోన్ చేయిస్తూ ఉంటారనమాట. సో అట్లా టైం గడుస్తూ ఉంటుంది. టైం గడుస్తూ ఉంటే ఇంకా వీళ్ళు ఏంటంటే, ఎప్పుడైతే ఈయన 2 సంవత్సరాల తర్వాత దక్షిణ దేశ యాత్ర ముగించుకొని వస్తారు కదా, అప్పటికి ఆయనకి 26.5 సంవత్సరం ఏదో ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ బృందావనం వెళ్దాము అంటే, లేదు లేదు ఇవన్నీ రీజన్స్ అయిపోయి పండగలన్నీ కూడా అయిపోతున్నాయి అనమాట. రథయాత్ర అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. అప్పుడు చెప్తారు, అయ్యయ్యో ఉండు, మన వాళ్ళందరూ బెంగాల్లో ఉన్నారు, వాళ్ళందరూ నీ దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అనేసి మళ్ళీ వాళ్ళందరూ వస్తారనమాట. వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు వస్తారు. 4 నెలలు మన చాతుర్మాసం ఏదైతే అంటామో, ఈ 4 నెలలు ఇక్కడ చైతన్య మహాప్రభుతో జగన్నాథపురిలో ఉండి ఆయన శుభ్రంగా ఆయనతో పాటు ఉండి పండగలన్నీ సెలబ్రేట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్తారనమాట. అయ్యో నువ్వు అప్పుడే ఎలా వెళ్తావు, ఆగాగు, వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళకి అంటే మళ్ళీ వాళ్ళు వస్తారు, వాళ్ళందరితో 4 నెలలు గడుపుతాడు, మళ్ళీ వాళ్ళని సాగనంపి మళ్ళీ పంపిస్తాడు అనమాట. సో పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు, నన్ను పంపించండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సరే ఇంకా వీళ్ళకి కూడా అనిపిస్తుంది అనమాట, ఏంటి ఇన్నిసార్లు మనం ఇలాగా బతిమలాడించుకుంటున్నాము, అసలు మంచిది కాదు ఇలాగా అని చెప్పి సరే అనేసి ఈసారి పర్మిషన్ ఇస్తారనమాట. అందరూ కలిసి సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి. సో అప్పుడు ఆయన బయలుదేరతాడనమాట. బయలుదేరి వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఆయనకి ఈ మన అందరూ కూడా ఆయన కూడా బయలుదేరతారు. కొంచెం కొంచెం ఒక్కొక్క దూరం కొంచెం సగం దూరం వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే గదాధర పండిట్ మాత్రం, నేను నీతో పాటే బృందావనం రావాలి, నేను మాత్రం నిన్ను వదిలేసి వెళ్ళను అనేసి పట్టుకుని కూర్చుంటాడనమాట. అట్లా కాదు, ఇంక ఒరిస్సా బోర్డర్ దాడతాడంటనమాట. అప్పుడు చెప్తాడు, లేదు లేదు నువ్వు అట్లా వెళ్ళకూడదు, నువ్వు ఆల్రెడీ ఏంటంటే క్షేత్ర సన్యాసి అనమాట. అంటే నువ్వు పూరిలోనే ఉండాలి, ఇక్కడే నీకు ఆల్రెడీ ఎవరున్నారు, ఆయనకి ఎవరికి సేవ చేసేవారు గదాధర పండిత్? పూరిలో ఏ టెంపుల్కి చేసేవారు? గోపీనాథ్. తోట గోపీనాథ్కి. సో ఆయన చేసేవారు అనమాట. అందుకని నీకు ఒక దేవుడు ఉన్నాడు, నువ్వు ఆయన్ని చూసుకుంటూ ఉండాలి, నువ్వు వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి చాలా బలవంతంగా ఆయన్ని వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఎంత బాధపడిపోతాడంటే గదాధర పండితుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనేసి. సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఎక్కడి దాకా వెళ్తారు, రామకేళి అనే ఊరు వెళ్తారనమాట. రామకేళి అని అంటే వీళ్ళు ఏంటంటే మన కబీర్ దాస్ ఇవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. రూప గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళు అనమాట. అప్పుడు మహమ్మదీలు పాలిస్తూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే వీళ్ళిద్దరూ రామకేళి దగ్గరికి ఇట్లా అంటే గ్రూప్గా ఇట్లా బయలుదేరారు కదా, అందుకని అందరికీ న్యూస్ అందుతుంది, చైతన్య మహాప్రభు ఇట్లా వెళ్తున్నారు అని చెప్పేసి. ఆ న్యూస్ తెలుసుకొని అందరూ కూడా వస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఈ రూప గోస్వామి, సనాతన గోస్వామి ఈయన దగ్గరకు వస్తారనమాట. వచ్చి చాలా నమ్రతో, ఇంకా అదంతా ఒక పెద్ద చాప్టర్ ఉంటుంది, అది మీకు తర్వాత చెప్తాను. సో వచ్చి ఇట్లాగా అంతా బాగానే ఉంది, మీరు ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఒక మంచి శ్లోకా చెప్తారనమాట, పాత్ర విభాజన అనేసి. అంటే ఎట్లా అంటే మనకి చైతన్య మహాప్రభు ఎంత దయనీయులు అనేది వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి అర్హత ఉందా లేదా, నేను మొన్న కూడా చెప్పాను మీకు, అసలు వీళ్ళు క్వాలిఫై అవుతారా లేదా, వీళ్ళు మంచి వాళ్ళ కాదా, ఇవన్నీ ఏమీ ఉండదన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ ప్రేమను పంచడానికి, నామాన్ని పంచడానికి ఆయన అంత రెడీగా ఉంటే మీరు అంత దయామయులు, మహనీయులు అని చెప్పేసి వాళ్ళు ఆ శ్లోకా చెప్తారనమాట. నేను మొత్తం శ్లోకాలు కవర్ చేయట్లేదు మీకు ఇప్పుడు, లేకపోతే అదేంటంటే పాత్ర విచారేణ అనేసి ఉంటుందన్నమాట. అంటే మనకి ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి అవన్నీ చెక్ చేయరు అనమాట. మనకి డిస్క్రిమినేషన్ ఏముంది ఏమీ కూడా చూడరు. అది ఎవరు మామూలు ఇంకా జంతువా మనిషా కూడా చూడరు అనమాట. అందరికి ఇవ్వడానికి రెడీ అయిపోతారు. సో అలాంటిది మాకు కూడా ఇవ్వు అని చెప్పడం, అక్కడే వాళ్ళకి రూప సనాతన అని పేర్లు మార్చడం జరగడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. అయితే అప్పుడు సనాతన గోస్వామి చెప్తారనమాట సీక్రెట్గా,
మరి అంతా బాగానే ఉంది, మీరు ఇంత హంగామాగా ఇంతమందితోటి మీరు ఇలా వెళ్తూ ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి మీకు, అందుకని మీరు ఒక్కలుగా వెళ్ళడం మంచిది, ఈ టైం మంచిది కాదేమో, బెటర్ మీరు వెనక్కి వెళ్ళిపోవడము, అది కాక కామ్గా ఒక్కళ్ళు సింగిల్గా వెళ్ళాలి కానీ ఇలా గ్రూపులుగా వెళ్ళకూడదు అని చెప్పి సనాతన గోస్వామి చెప్తారనమాట. అయినా కానీ అప్పుడు ఏంటంటే మంచి వెళ్ళే మూడ్లో ఉంటారు కదా చైతన్య మహాప్రభు, సో అదంతా కూడా పెద్దగా పట్టించుకోరు అనమాట. పట్టించుకోకుండా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కడైతే రామకేళి తర్వాత కన్నయ్యశాల అని వస్తుందన్నమాట, అక్కడి వరకు కూడా ఆయన వెళ్ళగలుగుతారు. ఎలాగా అంటే మనకి నరసింహ బ్రహ్మచారి అనేసి ఉంటారనమాట. ఆయన ఏంటి అంటే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇలా వెళ్తూ ఉన్నారో ఆయన మైండ్ ద్వారా రోడ్ అంతా బిల్డ్ చేస్తారనమాట. ఇదంతా కూడా మనకు ఆదిలీలలోనే చెప్పేస్తారు. ఎందుకంటే నేను మొత్తం రాయలేకపోతానేమో అని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి దీన్ని ఆదిలీలలోనే చెప్పేస్తారు మనకి. ఇది ఆయన ఎలా అంటే ఇలా ఆలోచిస్తానే చక్కగా రోడ్ అంతా చేయటం, రోడ్డుకి అటుపక్క ఇటుపక్క గులాబీ పూలు అన్నీ అరేంజ్ చేయడము, అంటే ఎక్కడ చైతన్య మహాప్రభుకి ఇబ్బంది లేకుండా ఆ రోడ్ అంతా మైండ్తోనే ఆయన నిర్మిస్తాడనమాట. సో అలాగే అక్కడ కన్నయ్యశాల దాకా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆయన ఎంత విధంగా రోడ్ మ్యాప్ వేసి తీసుకెళ్దామన్నా కూడా మైండ్ తోటి అవ్వట్లేదన్నమాట. కరెక్ట్గా చైతన్య మహాప్రభు కూడా అక్కడ దాకా వెళ్ళి ఇంకా ఆగిపోతారు, ఇక అక్కడి నుంచి వెళ్ళలేకపోతారనమాట. ఇంకా గొడవలుగా ఉన్నాయనేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారనమాట. సో వెనక్కి వస్తూ చైతన్య మహాప్రభు ఏమనుకుంటారు తెలుసా, ఎందుకు నా యాత్ర పూర్తిగా అవ్వలేదు అనేది ఎవరైనా చెప్తారా? ఎందుకు అవ్వలేదు చైతన్య మహాప్రభుకి బృందావన యాత్ర వెళ్ళలేకపోయారు? బృందావనం దాకా వెళ్తే మళ్ళీ తిరిగి రారేమో ఆయన. బృందావనం వెళ్తే అక్కడనే ఉండిపోతాడు తను అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చైతన్య మహాప్రభు అనుకుంటారు, నేను వైష్ణవ అపరాధం చేశాను, ఎవరైతే గదాధారిని నొప్పించాను కదా, ఆయన బాధ పెట్టాను, అందుకనే నేను బృందావనం వెళ్ళలేకపోతున్నాను అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తారనమాట. వచ్చి మళ్ళీ గదాధారికి చెప్తారనమాట, అయ్యో నీ వలన నేను వెళ్ళలేకపోయానంటే ఇంకా అప్పుడు గదాధార ఎంతో ఫీల్ అయిపోతాడు. అయ్యయ్యో ఈయన నా వలన అనుకుంటున్నారు, ఇలా జరిగింది ఏంటి అనేసి నెక్స్ట్ టైం అయినా మంచిగా పంపించాలి అది ఇది అని అందరూ అనుకుంటారనమాట. సో ఆ విధంగా మనకి ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం అయిపోయింది, ఇప్పుడు థర్డ్ టైం అనమాట ఆయన. సో థర్డ్ టైం మళ్ళీ బృందావనం దానికి బయలుదేరతారు. సో ఈసారి ఏంటంటే ఎవ్వరూ లేకుండా ఆయన ఒక్కరే వెళ్తారనమాట. వెళ్తూ బృందావనం వెళ్తూ దారిలో ఏంటి అంటే మనకి జార్ఖండ్, మీ అందరికీ కూడా తెలుసు, మనకి జార్ఖండ్కి వెళ్తారు. అక్కడ మీరు చూసారు అంటే మనందరికి ఒక చిత్రం కూడా చూపిస్తూ ఉంటారు చూడండి. మాతాజీ ఆయనతో అకంపెనీ అవుతారు కదా, ఆయన పేరేంటి మర్చిపోయాను. లాస్ట్ లో జార్ఖండ్ వెళ్ళినప్పుడు ఆయన పేరు గుర్తు రావట్లేదు, అందుకే అడగాల్సి వచ్చింది. సారీ. కృష్ణ బలభద్ర భట్టాచార్య. బలభద్ర భట్టాచార్య. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. బలభద్ర భట్టాచార్యని ఒక్కడిని ఇప్పించి పంపిస్తారు, నాకు ఎవరు రావద్దు ఏమీ వద్దు అంటే. దానికి వాళ్ళు ఏంటంటే ఓకే ఇప్పుడు ఎవ్వరూ రాము, మేము ఎవ్వరమే నీతో రాము, నువ్వుకేమి వద్దు, ఒక్క బలభద్ర భట్టాచార్యని తీసుకొని వెళ్ళు, ఆయన ఒక్కడు నీతో ఉంటాడు అని చెప్తారనమాట. అందుకే మనకి ఈయన వెళ్ళేటప్పుడు బృందావనంలో జరిగిన లీలలన్నీ కూడా ఈ బలభద్ర భట్టాచార్య చెప్పడం వల్లే మనందరికీ తెలిసిందనమాట. సో ఇప్పుడు ఆయన వెళుతూ ఉంటే దారిలో మనందరికీ తెలుసు జార్ఖండ్ మీదుగా వెళ్తారు. సో మనకి ఇంకా చాలా ప్లేసులు వెళ్తారు, ఎక్కడ కాశీ వెళ్తారు, కాశీలో వచ్చేసి వెంకట మిశ్రాని కలవడము, మళ్ళీ వచ్చేసి ఎవరైతే మాయావా సిద్ధాంతుల్లో వాళ్ళందరూ ఉంటారో వాళ్ళ సరస్వతి, అతని పేరేంటి, అయ్యో సారీ పేరు రావట్లేదు నాకు, ప్రకాశానంద సరస్వతి, ఆయన్ని మార్చడము వీళ్ళందరినీ కూడాను. ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఇదేంటి నువ్వు సన్యాసం తీసుకొని ఎట్లా ఉంటున్నావు అనేసి ఆయన గ్యాలం చేయడము, వాళ్ళందరి ముందు ఈయన చూపించడము, సో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం, వాళ్ళందరినీ మార్చడం. అయితే వారణాసిలో ఎవ్వరూ డివోటీస్ లేరు అనమాట. ఫస్ట్లో ఓన్లీ ఈ వెంకట మిశ్రాను వీళ్ళే ఉండేవాళ్ళు అనమాట, ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట. సో ఆ తర్వాత నెమ్మదిగా వీళ్ళందరూ కూడా మారతారనమాట. అక్కడ అదైన తర్వాత కాశీ నుంచి ఇంకా ముందుకి జార్ఖండ్ ఇట్లా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ జార్ఖండ్లో కూడా మనందరికీ తెలుసు ఏ విధంగా ఆయన జంతువులన్నీ కూడా ఆయన స్నానానికి వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే ఆ నీళ్ళని ఏనుగు మీద జల్లేవారు అనమాట. జల్లితే ఏమయ్యేది,
అదంతా పులకరించిపోయి నామం చేయడం, నువ్వు నామం చెయ్యి అంటే నామం చేసేదనమాట. ఆ తర్వాత బయటకు వచ్చిన వెంటనే కూడాను కాలు స్పర్శ అనేది తగులుతుంది పులికి అనమాట, పులి సింహం ఈ రెండిటికి. సో అది తగిలితే అది నామం చేయడం మొదలు పెడుతుంది అనమాట. ఆ తర్వాత దాన్ని చూస్తూ జింక వస్తుంది అనమాట. ఈ పులి జింక రెండు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ, ఎక్కడన్నా మనం చూడగలమా? అది పులి జింక కలిస్తే ఏమవుతుంది? సింహం జింక కానీ పులి జింక కానీ కలిస్తే. కానీ ఇక్కడ మింగేయడమే పని. యా కానీ ఇక్కడ ఏమవుతుంది? ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటున్నారు, చక్కగా చాంటింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. మనం చూస్తాం కదా, అన్నీ కూడా ఏనుగు, జింక, ఎలుక, అన్ని జంతువులన్నీ కలిసి ఆ, 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 నెమలి ఇవన్నీ కూడా కలిసి చాంటింగ్ చేసుకుంటూ ఆ జార్ఖండ్ అంతా కూడా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో ఇది ఎట్లా ఇది అది అది అని చెప్పారనమాట ప్రభు. సో ఇదంతా వెళ్ళి చివరికి మనకి దగ్గరగా బృందావనం దగ్గరికి చెప్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ బృందావనం అనేది యాక్చువల్గా కృష్ణ మనకెప్పుడు ఈ ఎప్పుడైతే మధుర వదిలేసి వెళ్ళిపోతాడు కదా ఆయన, మధురాకి ద్వారకాకి వెళ్ళిపోతాడు కదా, ఏ వయసులో వెళ్ళాడు ఆయన గోపికను వదిలేసి? ఏ 11 వయసులో years వెళ్ళాడు? మాతాజీ 11. 11 years. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆయన వచ్చాడా వెనక్కి బృందావనం? రాలేదు. సో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అప్పుడు? ఎంత విరహంతో విరహంతో ఉండేవారు. ఉండేవాళ్ళంటే మనందరికీ తెలుసు, ఎంత అంటే అంత విరహంతో ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ కురుక్షేత్రం దగ్గర కలుస్తారు. కలిసి అది కూడా కృష్ణాన్ని తీసుకొద్దాము అని ట్రై చేస్తారు. అలా కూడా కుదరదు అనమాట. సో అక్కడ వాళ్ళ యొక్క బాధ ఎలా ఉంటుంది అనేది గౌరాంగ దర్శన్ ప్రభు చెప్తూ ఉన్నారనమాట. ఎట్లా అంటే యశోదమయ్య ఏడుస్తుంటే రాళ్ళు కూడా కరిగిపోయాయి అంట. అంటే మనుషులు రాళ్ళు అన్నీ కూడా అట్లా కరిగిపోయాయంట. కానీ అంత అలా అవుతున్నప్పటికీ కూడా కృష్ణ ఏ రోజు కూడా రాలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఫస్ట్ ఎవరిని పంపించాడు కృష్ణ వాళ్ళకి ఊరట కలిగించడానికి? ఉద్ధవుడిని పంపించాడు. ఎగ్జాక్ట్లీ. సో ఉద్ధవుడిని పంపిస్తాడు. ఉద్ధవుడిని పంపిస్తే ఉద్ధవాళ్ళతో ఉండి కొంచెం మాట్లాడి ఓకే మళ్ళీ కృష్ణ వస్తాడు అని చెప్పేసి వెనక్కి వస్తాడు. ఆయన కొన్ని రోజులు ఉంటాడు, 3 నెలలు 4 నెలలు ఉండి వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వెళ్తారు? బలరాముడు వెళ్తాడు. బలరాముడు వెళ్ళి వాళ్ళతో మళ్ళీ రాసలీల చేయడం ఇవన్నీ కొంచెం అంతా చేసి అంతా అయిన తర్వాత ఆయన వెనక్కి వచ్చేటప్పుడు ఏం చెప్తాడు అంటే, మీరేం కంగారు పడకండి, రీసౌండ్ వస్తుంది. ఉద్ధవుడు ఏంటంటే మామూలుగా ఆయన ఫ్రెండ్ కాబట్టి, కృష్ణ ఫ్రెండ్, వింటాడో మాట వినడో తెలీదు, కానీ నేనైతే వాళ్ళ అన్నని, సో అందుకని నా మాట అయితే గ్యారంటీగా వింటాడు. సో నేను మీ దగ్గరికి ఏ విధంగా అయినా సరే నేను కృష్ణాన్ని పంపిస్తాను, మీరేమి కంగారు పడకండి అని చెప్పేసి వస్తాడు. మధ్యలో రోహిణీ మాత కూడా వస్తుంది కృష్ణుడి దగ్గరికి. వచ్చి రోహిణీ మాత కూడా చెప్తుందనమాట, ఈ కృష్ణ వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారో తెలుసా అని. కానీ కరగడు అనమాట కృష్ణ. ఇక్కడ తోడు చెప్పినా, కృష్ణ బలరాముడు చెప్పినా, రోహిణీ మాత చెప్పినా, కానీ కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటారు? అక్రూరుణ్ణి పంపిస్తాడు కదా మాతాజీ. అక్రూరుని పంపించి తీసుకురావడం అయిపోయింది మాతాజీ, కానీ ఎందుకు మళ్ళీ తిరిగి గోపికల దగ్గర బృందావనం వెళ్ళలేదు? అంటే ఆయన వచ్చిన పర్పస్ వేరే కదా మాతాజీ, అంటే ఇంకా చాలా ఉంది కదా, వెనక్కి ప్రభు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా బాగా చెప్పారు అనమాట. సో నేను తొందరగా ఫినిష్ చేస్తాను, ఒక 5 minutesలో, కొంచెం ఎక్కువే ఉంది. కానీ ఏం చెప్పారు అంటే, అక్కడే ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజు నేను రసగుల్లా తింటున్నాను అనుకోండి, అంటే అలాగే చెప్పారు ప్రభు. సో రసగుల్లా రోజు ఇప్పుడు కృష్ణ చైతన్య ఉన్నాడు, కృష్ణ చైతన్యనే తీసుకొని చెప్పారనమాట. కృష్ణ చైతన్య పుట్టిన దగ్గర నుంచి రోజు ఈ టైంకి రసగుల్లా తింటున్నాడు, ఒక టైంకి. ఓకే, సో ఇప్పుడు ఒక్కరోజు రసగుల్లా తినకపోతే ఏమవుతుంది వాడి ఫీలింగ్? ఎలా ఉంటుంది? ఉండలేడు, అదే తినాలి అతలాకుతలం అనిపిస్తుంది. అయిపోతాడు. అవునా, అతలాకుతలం అయిపోతాడు. ఓకే, అయితే ఇప్పుడు నేను అసలు ప్రభు ఏంటంటే 12 సంవత్సరాల నుంచి ఏమో అసలు ఏమి స్వీటే తినలేదంట. సో ఇప్పుడు ఆయనకి అనుకోండి, ఇప్పుడు తినకపోయినా రసగుల్లా ఏమవుతుంది, ఏమైనా అనిపిస్తుందా? నో ఫీలింగ్స్.
నో ఫీలింగ్స్ కదా. కానీ ఇప్పుడు ఆ రసగుల్లా తినకపోతే వచ్చే ఆ బాధలో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుంది, అంటే హయ్యర్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. సో అందులో ఒక రకమైన ఆనందము, విరహంతో కూడిన ఆనందం అనేది వస్తుంది. అది ఎక్స్పీరియన్స్ చేయడం కోసం కృష్ణ వెళ్ళలేదన్నమాట. కానీ మనందరం ఏం చెప్పుకుంటాము, తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాము. సో దానివల్ల ఇంకా ఎక్కువ మధురిమలు గుర్తు తెచ్చుకోవడము ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు కదా. దానికోసం కృష్ణ వెళ్ళలేదు అని చెప్తారు. సో బలరాం ఎప్పుడైతే వెనక్కి వస్తాడో, బలరాం వచ్చిన తర్వాత కృష్ణకి చెప్తాడంట, కృష్ణ నీకు తెలుసా వాళ్ళు ఆల్మోస్ట్ ఆత్మహత్య చేసుకునేలాగా ఉన్నారు. ఇంకేం లేదంటే అయితే ఏంటి ఆత్మహత్య అయితే యమునాలో నీళ్లు తాగితే అంటే యమునాలో నీళ్లు తాగడానికి ఎట్లా తాగుతారు కృష్ణ, ఆల్రెడీ ఆ నీళ్ళని నువ్వు ఆల్రెడీ దాంట్లోకి తీసి ఆ పాయిజన్ని తీసేసావు. సో అవి అమృతంలాగా తయారైనవి. ఇంకా వాళ్ళు ఎలాగ చెప్పు అంటే ఓకే అలా అయితే ఇంకోటి ఏంటిది బృందావనం పైన గోవర్ధన్ ఉంది కదా, ఆ గోవర్ధన్ మీద నుంచి పైనుంచి దూకేయచ్చు కదా అని అంటే, అట్లా ఎట్లా నువ్వు ఎప్పుడైతే దాన్ని ఎత్తడం, నీ స్పర్శ అనేది తగిలిందో, నువ్వు ఎత్తిన తర్వాత అది కొంచెం కొంచెం తగ్గిపోతూ ఇప్పుడు దాని మీద చిన్నపిల్లడు కూడా దూకి కిందకి రాగలడు, అందుకని అక్కడ దూకినా కూడా ఏమీ జరగదు అని చెప్తారండి. అయితే యమునాలోకి దూకేయచ్చు కదా అంటే, యమునా కూడా లోతు ఎక్కడుంది, నువ్వు లేకపోవడం మూలంగా అది కూడా నీళ్ళంతా పోయి షింకు అంటే ఆవిరైపోతా ఉంది. సో అక్కడ కూడా ఏమీ ఆస్కారం లేదు అని చెప్పి చెప్తాడంట బలరాముడు. సో అప్పుడు తర్వాత బలరాముడు చెప్తాడంట, నీకు ఒక విషయం తెలుసా, నువ్వు గనక ఇలా అంటే తిండి తిప్పలు మానేస్తే అని అడుగుతారంట. సో తిండి తిప్పలు మానేయటానికి వాళ్ళు నిరంతరం నీ నామం ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి అసలు ఆకలి దప్పికలు అనేది లేదు. సేమ్ ఇదే మనం ఎక్కడింటో పరీక్షిత్ మహారాజు భాగవతం వింటున్నప్పుడు చెప్తాడు, ఈ ఆకలి దప్పులు ఎక్కడికి ఎటుపోయాయో నాకేమీ తెలియట్లేదు, ఈ భాగవతం వింటా ఉంటే. అలాగే కంటిన్యూస్గా వాళ్ళు నిరంతరం నీ యొక్క నామం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆకలి దప్పికలు అనేవి అసలు లేనే లేవు, తినడమే మానేశారు అని. కాకపోతే ఒక్క పాసిబిలిటీ ఉంది కృష్ణ, ఏంటో తెలుసా, ఇక కనుక నువ్వు వెళ్ళలేదు అంటే ఈ మనకి ఫారెస్ట్ ఉంది కదా, అడవి ఉంది కదా, ఆ అడవిలో ఏమవుతుంది అప్పుడప్పుడు మనకి మంటలు అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి కదా, అంటుకొని అడవికి ఫైర్. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆ దావన అంటుకుంటుందో అప్పుడు వాళ్ళందరూ దాంట్లోకి వెళ్ళిపోతారు. నీకు తొందరలోని ఈ న్యూస్ వస్తుంది, వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకొని బూడిదైపోయారు అనే విషయం మాత్రం వస్తుంది. అంటే వెంటనే ఆ వార్త వెంటనే కృష్ణ కళ్ళుదిరి పడిపోతాడంట. కృష్ణ పడిపోతే ఆయన చూసి బలరాముడు పడిపోతాడంట. సో ఈ విధంగా ఏంటి అంటే అంత సపరేషన్ ఆయనకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ భావాన్ని తెలియజేయాలి అని, విరహ భావాన్ని కూడా హయ్యర్ లెవెల్లో తెలియజేయాలి అని చేశారు అని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్, రసగుల్లా ఎగ్జాంపుల్ చెప్పారు. మాతాజీ ఎవరు మాతాజీ ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళరా ప్లీజ్. చంద్ర మాతాజీ ప్లీజ్, చాలా డిస్టర్బెన్స్ ఉంది, చెక్ చేసుకోండి మీ స్పీకర్లు. పిన్ డ్రాప్ సైలెన్స్, రికార్డింగ్ లో భయంకరంగా ఉంటుంది వినేందుకు కూడా. ఓకే హరే మ్యూట్ చేశాను. సో ఈ విధంగా చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఇప్పుడు చైతన్య మహాప్రభు రూపంలో ఆయన బృందావనం వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ ఉన్న జంతువులు అన్నీ కూడా ఎంత బాగా ఇంకా ఆయన్ని కాళ్ళు నాకడము, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి కుసకుసలాడము, ఇవన్నీ కూడా చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారనమాట. ఆ లాస్ట్ శ్లోక ఇది వచ్చేసి మనకి చైతన్య చరితామృత మధ్యలీలలో 17వ చాప్టర్లో ఉంటుందన్నమాట. ఓకే, 17వ చాప్టర్లో 210వ శ్లోక. మాతాజీ మీరు అందరూ చూసుకోండి దాన్ని, నేను ఇంకంత ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను శ్లోక చెప్పట్లేదు. సో 210వ శ్లోక చైతన్య చరితామృత మధ్యలీల 17వ చాప్టరు. సో ఆ చెట్టు మీద ఏంటంటే బృందావనంలో మనకి ఆ వనంలో ఒక చెట్టు, ఆ చెట్టు మీద 2 చిలుకలు ఉంటాయన్నమాట. ఆ 2 చిలుకలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి సుఖ, ఒకటి వచ్చేసి సారిక అనమాట. సుఖ వచ్చేసి మగ పక్షి అనమాట, అంటే మగ చిలుక అనమాట, అది కృష్ణుడి వైపు అనమాట. రెండోది వచ్చేసి సారిక అనేది ఆడపక్షి అనమాట, ఆడచిలుక అనమాట. సో రాధారాణి వైపు అనమాట. సో వీళ్ళు ఒకరినొకరు గ్లోరిఫై చేస్తున్నారు అనమాట. కృష్ణ గొప్ప అంటే రాధారాణి గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇదంతా ఎవరు వింటున్నారు? చైతన్య మహాప్రభు వింటున్నారనమాట. సో ఈ విధంగా ఆయన ఏం చెప్తున్నారు అంటే ఆ శ్లోకాలు
మనకి ఈ సుఖ చెప్తుందనమాట. భగవంతుడికి 6 లక్షణాలు ఉన్నాయి, గొప్ప లక్షణాలు అని చెప్పేసి చెప్తూ ఉందన్నమాట. అవి ఏంటి అంటే మనకి ఫస్ట్ సౌందర్య, అంటే ఆయన యొక్క అందము ఎంత అంటే దాంతో అందరినీ అట్రాక్ట్ చేసేస్తాడు ఆయన. ఓకే, ఒకటి సౌందర్యవంతుడు. రెండోది లీల, ఆయన లీలలతోటి రమను కూడా, అంటే రమాదేవిని కూడా ఆశ్చర్యపరుస్తాడంట, చంబితుడిని చేస్తాడంట. సో ఆ విధంగా రెండోది అనమాట. మూడోది వచ్చేసి శక్తి, స్ట్రెంగ్త్ అనమాట. సో దాని ద్వారా ఏంటంటే గోవర్ధన పర్వతాన్ని సునాయాసంగా ఆయన ఎత్తగలిగాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారంట. దాని ద్వారా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి. నాలుగోది ఏంటి అంటే ఆయన యొక్క గుణాలు అనేది అన్లిమిటెడ్, అంటే చెప్పలేని, లెక్క పెట్టలేని అన్ని అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి శీలం, అంటే ఆయన క్యారెక్టర్ అనమాట. ఆయన యొక్క అది ఎలా ఉంటుంది అంటే సర్వజన అనురంజనం, అంటే అందరికీ నచ్చేలాగా అనమాట, ఎంతో ప్రీతి పాత్రంగా. అంటే ఇప్పుడు చూడండి, మంచిగా ఇప్పుడు మనందరం రేవతి గోపి మాతాజీ అంటే ఎంత హంబల్గా ఉంటారు, మాతాజీని చూస్తే ఒక మదర్లీహుడ్ అనిపిస్తుంది. అలా అని మనం ఎంత అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అట్లా కృష్ణ అందరికీ నచ్చేలాగా అంత అనురంజనంగా ఉండేవాడంట. సో లాస్ట్ది వచ్చేసి మనకి కీర్తి అనమాట. ఆయన యొక్క కీర్తి ఎంత ఎక్కువ అనేసి ఈ 6 గుణగణాల నుంచి చెప్తుందనమాట. అయితే ఇప్పుడు సారిక ఊరుకుంటుందా? సారిక ఏం చెప్తుంది, ఓ నువ్వు రాధారాణి గురించి చెప్తున్నావా, నేను కృష్ణ గురించి చెప్తాను అని 211వ శ్లోక అనమాట, దాంట్లో చెప్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా శ్లోకాన్ని కూడా రిపీట్ చేయించారు మాకు, నేను అనుకున్నాను బట్ టైం లేదు ఇవాళ. సో మీరు అందరూ దాన్ని చూసుకోండి. 211వ శ్లోక, అది 12 ఎస్ మాజీ 17వ చాప్టర్ 212వ శ్లోక అనమాట. సో దాంట్లో ఆమె ఏం చెప్తుంది అంటే రాధారాణి వచ్చి స్టడీ అనమాట. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒకే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట, స్టడీగా ఉంటుంది. ఈయన అన్ని రకాలుగా అన్ని వైపులా వెళ్తూ ఉంటాడు, కానీ ఈమె స్టడీగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సరే, ఇంకా సెకండ్ లైన్ అయితే మరీ చెప్తుంది, నువ్వు గుణాలు అనుకుంటున్నావా, గుణాలు ఒకటి కాదు అనంతం అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఈ విధంగా ఏంటంటే ఇంకా కృష్ణ అయితే జగన్మోహన అని చెప్పి చెప్తారు, అంటే అందరినీ ఆకర్షించేలాగా అని. కానీ ఎవరైతే కృష్ణ ఎంతమందిని జగన్మోహన్ అందరినీ అట్రాక్ట్ చేస్తాడు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళని కూడా ఇంకా అట్రాక్ట్ చేసేది ఎవరు అంటే రాధారాణి. అంటే ఇప్పుడు మనం ఒకళ్ళని ఎవరినో చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, కానీ వాళ్ళకి ఏమ్మా జగన్మోహన మోహిని. ఎస్ మాత, ఇంకా పెద్ద లైన్ ఉంది మాతాజీ, అది శ్లోకాలో జగన్మోహన చిత్తమోహిని. చిత్తమోహిని అంటే ఆయన యొక్క చిత్తాన్ని, మనసుని అట్రాక్ట్ చేయగలుగుతుంది అనమాట. జగన్మోహిని అంటే కృష్ణ చిత్తాన్ని అట్రాక్ట్ చేయగలిగేది ఎవరు అంటే ఆయన మనసుని లాగగలిగేది ఈ రాధారాణి అనమాట. సో అందుకొని ఈ విధంగా మనకి ఈ రాధారాణి గురించి ఈ విధంగా చెప్తూ ఈ 2 రాధా కృష్ణ ఈ 2 కలిసిందే చైతన్య మహాప్రభు. ఇప్పుడు ఈ చైతన్య మహాప్రభు గురించి మనము ఈ చైతన్య చరితామృతాలో రేపటి నుంచి మనము డీటెయిల్గా స్టార్టింగ్ నుంచి తెలుసుకుంటూ వెళ్దాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీస్.